లార్డ్ హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాలు మనం ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధాత్మని గురించినటువంటి కొన్ని లేఖనాలు మనం చూస్తూ వస్తున్నాం. మొదటిగా ఆయన ఏమి చేస్తాడు అనే దానికంటే ఆయన ఎవరై ఉన్నాడో చూడటం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఆయన ఏమి ఇస్తాడు, అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇస్తాడు అనిపిస్తుంది. ప్రభువు ఏమి ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు ఏమి ఇస్తాడు చూస్తూ ఉంటారు. దేవుడు అంటే మనుషులందరికీ కలిగే ఒక ఆలోచన ఇచ్చేవాడని. ఇచ్చేవాడు ఇంకేం లేదు. దేవుడు అంటే ఇచ్చేవాడు, చేసేవాడు, చూసేవాడు, కనిపెట్టేవాడు, కాపాడేవాడు, రక్షించేవాడు, బాగు చేసేవాడు. సో దేవుడు అంటే మనుషులందరికీ కలిగిన ఈ అభిప్రాయం, అది ఒక్కరికే కాదు, మానవ జాతి అందరికీ కలిగినటువంటి అభిప్రాయం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎవరి గురించి అయితే ఎక్కువగా రాయబడిందో వారు దేవుణ్ణి ఈ దృష్టితో చూసిన వారు కాదు. దేవుని చూసినప్పుడు ఈ దృష్టితో చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఆయన దేవుడిగా చూస్తున్న వారు చాలా ఎక్కువ మంది కనిపిస్తారు. ఇందులో ఉదాహరణ మనం చూసినట్లయితే ఆరంభం నుంచే హానోకు కనిపిస్తాడు. హానోకు దేవుడి దగ్గర నుంచి అడిగి తెచ్చుకున్న వాడికి ఏం కనిపించలేదు, కానీ ఆయన దేవుని తెలుసుకొని దేవునితో పాటు నడిచిన వాడిగా కనిపిస్తాడు. నడిచిన వాడంటే మనుష్యుడు భక్తిలో నడవటం అది వేరు. అందరికి అనిపించేది మనుష్యుడు భక్తిలో నడుస్తున్నాడని. నేటి క్రైస్తవ్యము లేక గతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా భక్తిలో నడిచారు. భక్తిలో నడవటం వేరు, దేవునితో నడవటం వేరు. భక్తిలో నడవటం, దేవునితో నడవటం వ్యత్యాసం ఏమున్నదంటే, ఒకవేళ నేను కొన్ని మాటలు సంఘానికి చెప్పాను, సంఘం మాటలు విని ఆ మాట ప్రకారంగా నడుస్తున్నట్లయితే, నన్ను గౌరవించి, నన్ను ప్రేమించి, నన్ను సన్మానించి, నేను చెప్పినటువంటిది అది ఫైనల్ మాట అని నడుస్తున్నట్లయితే అది భక్తిలో నడవటం. నాతో పాటు నడవటం అంటే నేను ఎలాగ నడుస్తున్నానో అలాగ నడవటం, నాతో పాటు నడవటం అంటే సేమ్ నడక కాదు. నేను ఎలాగైతే జీవిస్తున్నానో అలాగనే జీవిస్తూ, అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో అక్కడ సంఘం కూడా అక్కడే ఉండి ఎల్లప్పుడూ కూడా కలిసి నడుస్తున్నట్లయితే తో నడవటం అవుతుంది. ఇంకొంచెం ఉదాహరణ అర్థం చేసుకోవడానికి, క్రీస్తు యేసునకు 12 మంది శిష్యులు ఉన్నారు. వారిని అపోస్తలులని ఆయన పేరు పెట్టాడు. ఈ 12 మంది శిష్యుల్లో అందరూ ఆయనతో పాటు కలిసి నడవలేదు. అందరు కలిసి నడవలేదు. ఆయన విధేయతలో, ఆయన అధికారములో, ఆయన మాటలో నడిచారు. కానీ ఆయనను ప్రభువుగా గుర్తెరిగి ఆయనతో నడిచిన వారు లేరు. ఇందులో తప్పిపోయిన ఒక వ్యక్తిని చూస్తున్నాము, ఇస్కరియోతు యూదా. ఆయన విధేయతలో నడవలేదు, ఆయన సిద్ధాంతంలో నడవలేదు, ఆయన వాక్యంలో నడవలేదు, ఆయన ఆలోచనలో కూడా నడవలేదు, వ్యతిరేకంగా నడిచాడు. కానీ ఉన్నది మాత్రం 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటే. 3.5 సంవత్సరాలు ప్రభుతో పాటు ఉన్నాడు, కానీ నడక మాత్రం ప్రభుత్వ కాదు. ఆయన ఎవరు నడక నడిచాడంటే పరిశీలన నడక నడిచాడు, శాస్త్రుల నడక నడిచాడు, యాజకుల నడక ఆయన నడిచాడు. వారు ఏది కోరుకున్నారో ఆ ఆలోచన మనసులో పెట్టుకొని శారీరకంగా నడుస్తున్నాడు ప్రభుతో పాటు. భిన్నమైనది, ఆయన నడక భిన్నమైనది. హానోక్ అటువంటి వ్యక్తి కాదు. హానోక్ ఎటువంటి వ్యక్తి అంటే, ఆయన దేవునితో పాటు నడిచిన వాడంటే, ఆ దేవుడు హానోకుని ఇష్టపడి ఆయన ఒక సమయం గడపాలని ఆలోచించినప్పుడు ఆయనకి కేవలం భూమి మీద హానోక్ అనే ఒక వ్యక్తి కనిపించేవాడు. హానోక్ అనే ఒక వ్యక్తి కనిపించేవాడు. ఇప్పుడు హానోకుకు ఎవరితోటన్నా నడవాలని అనిపించినప్పుడు ఆయనకి భూమి మీద ఇంతమంది ఉన్నా కూడా ఆయన కనిపించింది ఎవరంటే దేవుడు.
దేవుడు కనిపించాడు. దీన్ని అర్థం చేసుకోవడం ఇంకా మీకు చెప్తాను. మీకు ఒక మంచి స్నేహితుడు ఉన్నారు అనుకుందాం. మీరు ఎప్పుడన్నా టైం గడపాలి, బయటికి వెళ్ళాలి, ఏమన్నా చేయాలంటే ఆ వ్యక్తిని పిలుస్తారు. ఆ వ్యక్తి కూడా టైం గడపాలనుకున్నాడు, మాట్లాడాలనుకున్నాడు, ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు మిమ్మల్ని పిలుస్తారు. ఇద్దరు కలిసి ఎటు వెళ్ళినా కనిపిస్తారు. ఇద్దరు కలిసి ఎక్కడ ఉన్నా కనిపిస్తారు. ఇద్దరు నడుస్తున్నారు, ఇద్దరు కలిసి కూర్చుంటున్నారు, ఇద్దరు కలిసి ఎక్కడికి బయటకు వెళ్తున్నారు, ఇద్దరు కలిసి పని చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అలాగూ హానోకు కనబడినటువంటి ఒక మనుష్యుడు దేవుణ్ణి ఇష్టపడినవాడు. దేవుడు కూడా హానోకు అనే ఒక మనిషిని ఇష్టపడ్డాడు. అందుకు ఈ భూమి మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కేవలము ఈ యొక్క వ్యక్తిని ఎన్నుకొని ఆయనతో పాటు నడిచాడు. అంటే వారిద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. దేవుడు పరలోకములో అత్యున్నత సింహాసనం మీద కూర్చున్నవాడయుండి, ఆ దూతలందరి చేత ఆరాధింపబడుతున్నవాడయుండి కూడా ఆయన భూమి మీద ఒక మనిషితోటి కలిసి వెళ్ళడానికి వచ్చాడు. ఆరాధన పొందుకోవడానికి రాలేదు. ఆరాధన పొందుకోవడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే హానోకుతోటి నడిచి వెళ్ళడానికి. హానోకుతోటి ఆరాధన పొందుకోవాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆరాధన ఇది భిన్నమైనది. ప్రపంచం దీన్ని తీసుకొని వచ్చేసి దేవుడితో కలిపేస్తుంది. ఈ ప్రపంచము తనకున్నటువంటి అనుభవాన్ని దేవుడితో కలిపేస్తుంది. దేవుడు ప్రపంచాన్ని వేరుగా చూస్తున్నాడు. ఆరాధనని చూసినప్పుడు ఒకవేళ ఆరాధన అది ఏదైనా కావచ్చు, అది కాళ్ళమే పడి మొక్కటమే కావచ్చు, సాగిలిపడి నమస్కరించడమే కావచ్చు ఆరాధన. లేదు ఆయన ముందు కూర్చొని వినయంతో భక్తితోటి లీనమైపోయి పాటలు పాడటమే కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు ఆరాధన. ఈరోజు సంఘం చేస్తున్నటువంటి ఆరాధన కావచ్చు, క్రైస్తవులు చేస్తున్న ఆరాధన కావచ్చు, హైందవులు చేస్తున్న ఆరాధన కావచ్చు, ఇస్లామీలు చేస్తున్న ఆరాధన కావచ్చు, బుద్ధిస్టులు చేస్తున్నటువంటి ఆరాధన కావచ్చు. ఆరాధన అనేది ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని మిగిలిన వారిని తన పాదాల దగ్గర పెట్టుకుంటాడు. ఆరాధన పొందే వ్యక్తి చేసేది ఏమిటంటే ఉన్నతమైన సింహాసనం మీద కూర్చొని ఆసనం పెద్ద చేసుకొని భక్తుల యొక్క ఆసనం పాదముల దగ్గర ఉంటుంది. ఆ పాదముల దగ్గర ఉండి వారి పాదాల మీద పడిపోయి ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు చేసింది ఇది కాదు అని మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు అర్థమవుతుంది. హానోకు ఒకవేళ ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళినట్లయితే ఈ పద్ధతిలో ఆరాధించడానికి వెళ్ళినట్లయితే, దేవుడు ఒకవేళ ఆ పద్ధతిలో ఆరాధన పొందుకోవడానికి వచ్చినట్లయితే దేవుడు ఒక చోట నిలబడి ఉండగా హానోకు సాగిలిపడి ఉండాలి. దేవుడు ఒక చోట కూర్చొని ఉంటే హానోకు సాగిలిపడి పాదాల దగ్గర కూర్చోవాలి. దేవుడు నడుస్తూ ఉంటే హానోకు వెనకాల నడవాలి. పక్క నడవకూడదు, ముందు నడవకూడదు, కలిసి నడవకూడదు. కలిసి నడిచేది ఎప్పుడు అనంటే ఆ కలిసి నడక నడుస్తున్నప్పుడు సమానమైనప్పుడు వస్తుంది. మనం చాలామంది రాజులను చూస్తాం. చాలామంది రాజులు ఉన్నారు. ఈ వర్తమాన కాలం ఉన్నటువంటి రాజులు ఉన్నారు, గతంలో ఉన్నటువంటి రాజులు ఉన్నారు. రాజు నడుస్తూ ఉంటే రాజు ప్రక్కన ఎవరు కనిపించకూడదు. ఎందుకంటే రాజుకి సమానమైన వాడు ఉండకూడదు. అందుకు రాజు ఈ ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఒక్కడే ఉండాలని ఇష్టపడతాడు. ఇది ఆరాధన, ఇది గౌరవము. క్రీస్తు యేసు ఏమంటున్నాడంటే మనుష్య కుమారుడు పరిచర్య చేపించుకోవడానికి రాలేదు కానీ చేయటానికి వచ్చాడు. సేవ చేపించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయటానికి. ఇది ఆయన మనస్సు. ఆ దేవుడి మనస్సు ఏమిటంటే ఆ క్రీస్తు యేసు ఆయన 3.5 సంవత్సరంలో భౌతిక శరీరంలో ఉన్నప్పటికీ ఆయన ఎన్నడూ కూడా నన్ను ఆరాధించండి అని ఎవరిని అడగలేదు. నన్ను ఆరాధించడానికి నాకు వద్దు, ఇది మీరు ఇచ్చేది తప్పు అంటున్నాడు. అసలు లోకం ఇచ్చేటువంటి ఆరాధన తప్పు అయి ఉన్నది. లోకం ఇచ్చేటువంటి ఆరాధన తప్పు. మరి దేవుడు కోరుకునేది ఏమిటి అని అంటే, దేవుడు ఒక్కొక్క వ్యక్తిని చూసి, ఇప్పుడు హానోకు దగ్గర నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళి నోవహు దగ్గరికి వెళ్తున్నాం. నోవహు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నోవహు ఆ దేవుణ్ణి ఎరిగిన వాడుగాను, ఆయన మాటను అంగీకరించిన వాడుగాను, ఆయన చెప్పింది చేయడానికి సిద్ధపడిన వాడుగాను కనిపిస్తే దేవుడు ఆయనని ఇష్టపడి
లోకమంతా అంతమవుతున్నా కూడా ఆయనను కాపాడడానికి ఆయనతో పాటు ఉన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు ఆ రోజు? వాస్తవంగా ఎక్కడో లేడు. ఆయన ఆ ప్రళయం వచ్చినప్పుడు నోవాతోటి ఉన్నాడు. ఆయన ఓడలోకి వెళ్ళినప్పుడు నోవాతోటి ఉన్నాడు. ఓడలో దాదాపు సంవత్సరం పాటు ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయనతో పాటే ఉన్నాడు. ఓడ తలుపులు తీశారు. మనకు చూసేటువంటి లేఖనం ఎవరు కనిపిస్తుందంటే, దేవుడు హానోకుని జ్ఞాపకం చేసుకుని అంటే మర్చిపోయాడు 8 సంవత్సరాలు. ఇంత గొప్ప ప్రవచనం చెప్పించి లోకం అంతమవుతుంది, మానవ జాతి మొత్తం నాశనమైపోతుంది, నువ్వు నీ భార్య నీ కుమారులు వారి భార్యలు మాత్రమే బ్రతుకుతారు ఓడ చేసుకొని చెప్పిన దేవుడు మర్చిపోయాడా? దేవుడికి ఆ రోజు గుర్తుకొచ్చిందా? దాదాపుగా సంవత్సరం తర్వాత గుర్తొచ్చిందా? దేవుడు అక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన ప్రళయములో తప్పించుకున్నాడు. అలా కాకపోతే ఓడ ప్రళయములో తప్పించబడినది నోహతో పాటు అనేక ఓడలు కూడా తప్పించబడతాయి. ఒకవేళ ఓడ మాత్రమే తప్పించబడితే ఇంకెవరు ఓడ చేసుకోలేదు ఆ రోజు? ఇంకెవరికి రాలేదా ఓడ కట్టుకోవటం? నోహ ఒక్కడికే వచ్చిందా? ఓడలు ఉన్నాయి ఆ రోజు. ఓడలు లేవని కాదు, ఆ ఓడలలో ఒకే ఒక ఓడ, అది ఆ కొండ మీదకి వెళ్ళి అరారాతు కొండ మీదకి వెళ్ళి నిలిచింది. ఎప్పుడు? నీళ్లు తగ్గిపోవటం ఆరంభించినప్పుడు అంత ఎత్తులోకి వెళ్ళి నిలిచిపోయింది. ఆ దేవుడు ఎక్కడున్నాడు అప్పుడు? పరలోకంలో ఉన్నాడా? మర్చిపోయాడు నోవహని? నోవతో పాటే ఉన్నాడు. నోవని విడిచిపెట్టి వెళ్ళలేదు. అయితే సమయం వచ్చినప్పుడు ఆ దేవుడే తలుపు తీశాడు. నోవకు తలుపు తీరు రాదా? ఇంత ఓడ కట్టుకున్న వాడికి ఒక మేస్త్రి ఉన్నాడు. ఆ మేస్త్రి ఇల్లు కట్టాడు. ఒక తెలివి గల మేస్త్రి గురించి చూపిస్తున్నారు. ఆయన తలుపు పెట్టేటప్పుడు, తలుపు పెట్టి ఇక్కడ లాస్ట్లో కడుతున్నప్పుడు ఆయన లోపల కూర్చొని మొత్తం గోడ కడతాడంట. 4 పక్కల గోడ కట్టేటప్పుడు మేస్త్రి ఏం చేస్తున్నాడంటే, లోపలుండి గోడ కడితే మేస్త్రి ఎక్కడుంటాడు? లోపల బంధించబడిపోతాడు. నోవహు ఇంత పెద్ద ఓడ కట్టుకొని ఇన్ని జంతువులు తీసుకొని వెళ్ళి ఇన్ని రోజుల వర్షాన్ని తట్టుకొని ప్రళయాన్ని తట్టుకొని ఇంత గొప్ప తుఫానులో నుంచి ఆయన బయటికి రాగలిగినాడు. అటువంటి ఓడ కట్టుకోగలిగిన వాడు ఆయనకి తలుపు తీసుకోవటం రాదా? ఆయనకి పైకెక్కి తొంగి చూడటం రాదా? తలుపు ఎప్పుడు తీయబడింది? ఎప్పుడంటే దేవుడు చెప్పినప్పుడు తలుపు తీయబడుతున్నది. తలుపు తీసింది ఎవరు? దేవుడు కాదు. తలుపు తీసింది ఎవరు? దేవుడు కాదు. ఎవరు తీసుకున్నారు? నోవా. ఓడ మొత్తం కట్టింది ఎవరు? ఓడ మొత్తం కట్టింది నోవా. చెప్పింది ఎవరు? దేవుడే ఉన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? అక్కడే ఉంటాడు. దేవుడు అక్కడే ఉంటాడు. ఆయన సంవత్సరం పాటు ఆ నీళ్ళలో ఉన్నాడు అనంటే దేవుడు ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడనే ఉన్నాడు. మనకి 40 రోజులు ప్రళయమే కనిపిస్తుంది. 40 రోజుల తర్వాత నీళ్లు పడటం ఆగిపోతే 150 రోజులు 151 రోజున నీళ్లు ఎండటం ప్రారంభమైంది, ఇంకిపోవటం. సంవత్సరం పట్టింది నోవా బయటికి రావడానికి. 40 రోజులు కాదు, సంవత్సరం పాటు ఉన్నాడు అక్కడ. ఆయన పిల్లలు ఉన్నారు, ఆయన భార్య ఉన్నది, ఆ తర్వాత పశువులన్నీ కూడా అక్కడే ఉన్నాయి, అందరూ కూడా అక్కడే ఉన్నారు. సరే, నోవహుతో పాటు నడిచిన దేవుడు ఆ తరువాత అబ్రహాముతోటి నడుస్తున్నాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఏమీ ఇవ్వలేదు. అబ్రహాముతోటి దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆయనకు ఏమీ కూడా ఇవ్వలేదు. ఆయనకు కావలసినది ఇచ్చింది ఎప్పుడంటే 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఆయనకు కావాల్సింది ఏమిటి? ఒక్క కొడుకు కావాలి. ఒక్క కొడుకు. ఒకవేళ కనాను యాత్రకు ప్రారంభించినప్పుడు, అబ్రహాం ఆ యాత్రకు బయలుదేరినప్పుడు, ఆ తల్లిదండ్రులు స్వదేశాన్ని విడిచిపెట్టి వస్తున్నప్పుడు ఆయనకు ఒక కుమారుడు, ఆ రోజే దేవుడు మాట్లాడినప్పుడు కొడుకు కలిగినట్లయితే 25 సంవత్సరములు ఆ కొడుకుతో పాటు అబ్రహాం నడిచేవాడు. 20 సంవత్సరాల యవ్వనస్తుడైనటువంటి కొడుకు, వివాహానికి సిద్ధపడినటువంటి కొడుకు ఆయనకు కనానులో ఆ వాగ్దానం పొందుకునేటప్పుడు దొరికేది. కానీ దేవుడు ఆయనకు ఆ కొడుకును ఆ రోజు ఇవ్వకుండా ఆయనకి 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఎందుకంటే అబ్రహాము దేవునితో పాటు నడుస్తున్నాడు, దేవుడు కూడా అబ్రహాంతో పాటు నడుస్తూనే ఉన్నాడు. మనిషికి కనిపించదు దేవుడు నడుస్తున్నాడు అనే సంగతి, తోడుకున్నాడు అనే సంగతి కనిపించదు. ఎప్పుడు మనకు కనిపిస్తుంది అంటే మనం అడిగింది ప్రార్థనలో దొరుకుతుంది కదా, అప్పుడు అనిపిస్తుంది దేవుడు నాకు
సాల్వ్ చేశాడు. ఈ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, ఈ కష్టం గుండా వెళ్తున్నప్పుడు దేవుడు తోడుకున్నాడని అనిపించదు, కానీ ఉంటాడు అక్కడే. ఆయన తోడు లేకపోతే ఆ రోజు మనం అడిగింది మనకెలా దొరుకుతుంది అని వదిలిపెట్టేసి, కష్టాలు ఉన్నప్పుడు మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి కష్టాలన్నీ దాటిపోయిన తర్వాత వచ్చి మనకి ఇచ్చేవాడు కాదు దేవుడు. కష్టంలో ఉన్నప్పుడే మనతో పాటు ఉంటాడు. మనకు గుర్తెరగాల ఆయనను. మనం గట్టెక్కిన తర్వాత అనిపిస్తుంది అప్పుడు దేవుడు మనకు తోడున్నాడు. అప్పుడు దేవానికి స్తోత్రం అని కృతజ్ఞత కూడకి పెట్టుకుంటాం. దేవుడు ముందుగానే తోడున్నాడు, ఎప్పుడు తోడుగానే ఉంటాడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మరొక భక్తుడు యోబు దగ్గరికి వస్తున్నాం. మోషే దగ్గర మరలా వద్దాం, మనం యోబు దగ్గరికి వచ్చేసాం. యోబు దగ్గరికి వస్తే ఆయనకు ఉన్నవన్నీ తీసివేయబడ్డాయి. ఉన్నవన్నీ కూడా తీసివేయబడ్డాయి. ఆయన దగ్గర ఏమీ లేవు. చివరికి ఆరోగ్యము కూడా లేదు. ఆయనకి కనీసము ఓదార్చటానికి ఎవరు లేరు. ఓదార్చడానికి ఎవరు లేరు. అయినా కూడా దుఃఖములో నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అనే మాట మాత్రమే పలికాడు, ఇంకేమీ మాట్లాడలేదు. నీ దేవుడు, నీ దేవుడు, నీ దేవుడు ఏం చేస్తాడు నీకు అన్నట్లుగా స్నేహితులు మాట్లాడుతుంటే నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అని యోబు మాట్లాడుతున్నాడు. నీ దేవుడు ఏం చేశాడు అని భార్య అడుగుతుంది. నా దేవుడు, మన దేవుడు అని చెప్తున్నాడు. నా దేవుడు కాదు, మన దేవుడు అన్నాడు ఆమెతో పాటు. స్నేహితులతో మాట్లాడేటప్పుడు దేవుడు, నా దేవుడు అని చెప్పాడు. భార్యతో మాట్లాడుతున్నప్పుడు దేవుడిని దూషించి నువ్వు చనిపో అంటే ఏమంటున్నాడు? మన దేవుడు మనకు ఇచ్చినప్పుడు అని అన్నాడు ఆయన. మన దేవుడు. ఈ కష్టకాలంలో యోబుతో పాటు ఆయన ఓదార్చడానికి మనుషులు ఎవరు లేరు. ఒకవేళ మనుషులు ఓదార్చినట్లయితే యోబు దేవుణ్ణి రెండో భాగంలో గుర్తుపట్టేవాడు కాదు. మనకు ఎవరన్నా తోడు లేకపోతే బాధ కలుగుతుంది. నేను దుఃఖంలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నేను రోగంలో ఉన్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఎంత నష్టం కలిగింది, ఎంత కష్టం కలిగింది, ఎంత నొప్పి కలిగింది, ఎంత వేదన కలిగింది, నన్ను కనీసం పలకరించడానికి ఎవరు రాలేదు, నా కోసం ప్రార్థన చేయడానికి కూడా ఎవరు రాలేదు అని చాలామంది మనం బాధపడుతుంటాం. మనుషులందరం కూడా బాధపడతాయి మాట. నాకు కష్టమైనప్పుడు మనుషులు రాలేదు. నేను చూడు అందరి కష్టాలు నేను వెళ్ళాను, అందరి కష్టాలు నేను వెళ్ళాను. వాళ్ళకి దుఃఖం వచ్చినప్పుడు నేను, వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు, వారికి ఏదన్నా నేను పరిగెట్టుకుంటే నా అర్ధరాత్రి వెళ్ళాను అనిపిస్తుంది. కానీ నన్ను చూడటానికి ఎవరు రాలేదు. ఒకవేళ ఎవరన్నా వచ్చినట్లయితే వారు ప్రభావం ఎక్కువ చూపించేసేవాళ్ళు. వారు వచ్చారు కాబట్టి మనం సంతోషించేవాళ్ళం. వారు మనం ఓదార్చారు కనుక మనం ఓదార్పు పొందుకునేవాళ్ళం. వారికి మన ధైర్యం మనకి ఇచ్చారు కనుక ధైర్యం పొందుకునేవాళ్ళం. వారు మనకు ఉన్నారు అనే నమ్మికతోటి మనం దుఃఖాన్ని మర్చిపోతామేమో. మరి దేవుడి దగ్గర నుంచి మన దృష్టి, ఆయన మీద ఉన్నటువంటి దృష్టి మనల్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. యోబు కూడా ఆయన ఒకవేళ ఓదార్చడానికి, సహాయం చేయడానికి మనుషులానికి తోడుండి ఆయన భార్య కూడా ఆయనకి తోడున్నట్లయితే రెండవ భాగములో గుర్తెరిగినటువంటి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో యోబుతో పాటు కలిసి వచ్చేవాడు కాదు. యోబుతో పాటు కలిసి దేవుడు వచ్చాడు రెండవ భాగంలో. మొదటి భాగంలో ఏమంటున్నాడు? ఇచ్చినవాడు ఆయనే, ఉన్నవన్నీ కూడా ఆయనే ఇచ్చాడు అంటున్నాడు. ఉన్నవన్నీ కూడా ఆయనే, కలిగినవన్నీ కూడా ఆయనే. అంటే అకస్మాత్తుగా ఆయన ఇచ్చినవి అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు యోబు దేవుణ్ణి ఇచ్చేవాడికి చూడటం లేదు. తన భార్యతో ఏమన్నాడు? ఇచ్చినప్పుడు మనం కలిసి ఆనందించాం కదా, తీసేసుకున్నాడు అనుకుందాం. దేవుడు ఆయన ఇచ్చాడు కదా, ఆయనే తీసేసుకున్నాడు అనుకుందాం. మన దగ్గర నుంచి రాదు. యోనా కూడా ఆ సొర చెట్టు కింద కూర్చుంటాడు కదా, ఆయన నాటలేదు ఆ చెట్టుని, దేవుడు నాటాడు. దేవుడే దాన్ని ఎండబెట్టేశాడు. ఈయనకి దుఃఖం, కోపం వచ్చేసింది. ఎవరి మీద కోపం వచ్చింది? దేవుడి మీద కోపం వచ్చింది. ఈ యోనా దేవుణ్ణి ఎలాగ చూస్తున్నాడంటే, దేవుణ్ణి ఎలా చూస్తున్నాడంటే ఆయన మాట మాట్లాడతాడు, వినకపోతే చంపేస్తాడు. ఆయన మాట మాట్లాడతాడు, వార్నింగ్ ఇస్తాడు, వినకపోతే చంపేస్తాడు. దేనికోసం ఎదురు చూశాడు యోనా? నినివే పట్టణంకి. నినివే పట్టణం నాశనం అయిపోవాలని చూస్తున్నాడు. ఒక్కొక్క మనిషి దేవుణ్ణి ఒక్కో రకంగా చూస్తున్నారు. యోనాని దేవుడు ప్రవక్తగా పిలుచుకున్నప్పటికీ యోనా ఏమంటాడంటే ఒకటే ఛాన్స్ అంటాడు. రెండో ఛాన్స్ కాదు, ఒకటే ఛాన్స్. అయితే నువ్వేం చేస్తావు? నన్ను పంపిస్తావు, ఛాన్స్ మీద ఛాన్స్ ఇస్తావు, ఛాన్స్ మీద ఛాన్స్ ఇస్తావు, వాళ్ళని నువ్వు క్షమిస్తావు,
నీ దీర్ఘశాంతం చూపిస్తావు, నీ ఓర్పును చూపిస్తావు, నీ సహనాన్ని చూపిస్తావు, నువ్వు క్షమించేస్తావు, నువ్వు కనికరించేస్తావు, మరలా వాళ్ళని బ్రతకడానికి వదిలిపెడతావు. నేను వెళ్ళిన పని వేస్ట్. అయితే ఏం కోరుకుంటున్నాడు యోనా ఇప్పుడు? నినివే పట్టణము నాశనం అయిపోవాలని కోరుకున్నాడు. కానీ దేవుడు అది కోరుకోలేదు. మోషేను చూస్తున్నాం మనం. మోషేను చూస్తున్నప్పుడు మోషే కూడా దేవుడి గురించి ఆసక్తి కలిగిన వాడైనాడు. దేవుని గురించి ఆసక్తి కలిగిన వాడు. ఆయన పుట్టినటువంటి సమయంలో అందరూ మగపిల్లలు చనిపోతున్నారు, చంపబడుతున్నారు. అందరు మగపిల్లలు చంపబడుతూ ఉంటే ఈయనొక్కడే బ్రతికించబడ్డాడు. ఈ ఒక్కడు బ్రతికించబడినది కారణం ఎవరు అంటే దేవుడే కారణం. మరి మిగతా ముందు వాళ్ళతోటి దేవుడికి ఏం పని లేదా అని అంటే, దేవుడికి వారితో వేరే పని ఉంది, అది ఇక్కడ రాయలేదు. వారితోటి వేరే పని ఉంది. వారు వచ్చారు పోయారు. వారు బలిగా అర్పించబడ్డారు. అర్పించబడినటువంటి ఈ బలులన్నిటిలో బలిగా అర్పించబడ్డాడు దేవుడు కాదండి. వారు బలి ఇయ్యబడ్డారు. అంటే ఒకరు దేవుని కొరకు శ్రమపడ్డారు. దేవుడు శ్రమ పెట్టలేదు, కానీ ఆ దేవుని నియమము తొలగిపోయి, ఆ దేవుని శాసనము తొలగిపోయి, అపవాది నియమము, మూర్ఖ నియమము లోకములో ప్రవేశించినప్పుడు ఆ మూర్ఖ నియమమును అంతం చేయాలి అనంటే ఎవరన్నా సాహసంతోనూ తెలివితోనూ జ్ఞానముతోనూ పోరాడే మనుషులన్న ఉండాలి, లేదా పోరాడి చనిపోయే మనుషులన్న ఉండాలి. పోరాడి చనిపోయేవారైనా ఉండాలి. పోరాడి అందులో సజీవంగా నిలబడే కొందరు ఉంటే, పోరాడి చనిపోయేవారు కొందరు ఉంటారు. ఈ ముందు పుట్టినటువంటి పిల్లలు, మోషే కంటే ముందు పుట్టినటువంటి పిల్లలు, వారు సజీవంగా లేరు. వారు కూడా పోరాటంలో వచ్చారు. ఆ పోరాటంలోకి వచ్చారు. ఆ ఫరో శాసనంలో నేను కూడా బ్రతుకుతాను అన్నట్లుగా ఆ తల్లిదండ్రులు పిల్లల్ని అంటున్నప్పుడు, అందరు కోరుకునేది కుమారునే కదా, సందేహం లేదు ఇందులో. కొందరు కుమార్తెను కోరుకుంటారు, కొందరు కుమారులను కోరుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇందులో మంచిది రైట్, ఇందులో రాంగ్ అనేది ఏమి కూడా లేదు. ఎవరి కుటుంబం కొరకు వారు కోరుకుంటున్నారు, ఎవరి సంతోషం కొరకు వారు కోరుకుంటున్నారు. అయితే కోరుకుంటున్నటువంటి సమయంలో ఈ మగపిల్లలను వద్దు అనుకున్నారు, కానీ మగపిల్లలు అప్పుడు పుడుతూ ఉన్నారు. ఎంతమంది చనిపోయారు తెలియదు, కానీ మగపిల్లలు చనిపోయారు. అయితే వారు దాటుకొని ముందుకి వెళ్ళలేకపోయారు. మోషే తాను పుట్టినప్పుడు ఆ శాసనమును శిశువుగా ఉన్నప్పుడు ఓడించగలిగినటువంటి అధికారము, శక్తి ఆ దేవుడితో పాటు ఆయన మీదకి వచ్చింది. ఆయన ఎప్పుడు ఓడించాడు ఈ శాస్త్రమునంటే, ఫరోని ఎప్పుడు ఓడించాడు ఆయన? 80 సంవత్సరాల తర్వాత అరణ్యంలో నుంచి వాని మార్గం చేసుకొని ఐగుప్తు నుంచి తీసుకొని వెళ్తున్నప్పుడు కాదు ఓడించింది. ఆయన ఫరోని ఎప్పుడు ఓడించాడంటే, ఫరోను ఆయన శిశువుగా ఉన్నప్పుడే, పుట్టినప్పుడే ఓడించేశాడు. అందుకు ఆయన ఎప్పుడైతే ఆ నది గుండా ఆ రాజకుమార్తె దగ్గరికి, ఫరో కుమార్తె దగ్గరికి చేరుకొని, ఫరో కుమార్తె దగ్గర నుంచి తన ఇంటికి, ఆ రాజు యొక్క ఫరో యొక్క ఇంటికి చేరుకున్నప్పుడు శాసనము ఈ కుమారుడు రద్దు చేశాడు. ఈ కుమారుడు శాసనాన్ని రద్దు చేశాడు. చిన్నపిల్లలు మన కోపాలని, మన యొక్క ఈర్ష్యను, మన యొక్క అసూయను, ద్వేషాన్ని పూర్తిగా నాశనం చేసేస్తారు. వారు చిన్న పిల్లలే. ఒక ఉదాహరణకి ఇలాగ తీసుకుందాం. తల్లిదండ్రులు ఇష్టపడినటువంటి పెళ్ళి ఆ కుమారుడు కుమార్తె చేసుకున్నారు అనుకుందాం. నువ్వు వెళ్ళిపో, నా ఇంట్లోంచి వెళ్ళిపో అన్నారు. ఎందుకంటే నువ్వు నన్ను అవమానపరిచావు కాబట్టి, నా మాట వినలేదు కనుక నా ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు, మమ్మీ డాడీ రెస్పాన్స్ ఉండదు. చివరికి కబురు వస్తుంది. ఏమో కబురు వస్తుంది అంటే, నువ్వు అమ్మమ్మవు, నువ్వు నానమ్మవో, తాతయ్య అయిపోయావని ఆ కబురు వస్తుంది. ఆ మాట వచ్చిన వెంటనే ఈ లోపల ఉన్నటువంటి, ఈ సంవత్సరం పాటు ఉన్నటువంటి కక్ష, కోపము, ద్వేషము అన్నీ కూడా చిన్నగా తగ్గిపోతూ ఉంటే, ఒకరోజు వీళ్ళు ఆ పిల్లలు తీసుకొని ఎదురుగా వస్తారు.
ఎదురుగా వచ్చినప్పుడు ఆ శిష్యుని చూడగానే ఆ తల్లిదండ్రుల కోపం దాదాపుగా తగ్గిపోతుంది. వాళ్ళ శక్తి ఉన్నది. అంటే అందరు ఇది చేయాలని నేను చెప్పట్లేదు, ఇది చేసేది కరెక్ట్ అని నేను చెప్పటం లేదు, ఇలాగ అందరు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, తర్వాత తీసుకొచ్చి చూపించాలని నేను చెప్పటం లేదు. అది ఉదాహరణ, అర్థమయ్యే ఉదాహరణ కాబట్టి చెప్పాను ఇందులో. ఓకే, మళ్ళీ దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారంటే ఇక నా సేవ మొత్తం నాశనం అయిపోతుంది. చిన్న శిష్యు యొక్క రూపమును చూస్తున్నప్పుడు ఆ శిష్యు, ఇంకో ఉదాహరణ, సరే దీన్ని క్యాన్సిల్ చేయడం ఇంకో ఉదాహరణ చెప్తాను. మేము అహ్మదాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నాము, కాచిపేటకు వెళ్తున్నాం. అహ్మదాబాద్ నుంచి మంచి సమ్మర్లో మేము వెళ్తాము. అక్కడి నుంచి బాగా ఎండగా ఉన్నది. స్లీపర్లో రిజర్వేషన్. జోయాష్ చాలా చిన్నవాడు, అయితే ఇంకా సంవత్సరం కూడా ఇంకా రాలేదు ఆయనకి, మంత్స్ ఓల్డ్ బేబీ. ఆయన తీసుకొని వస్తూ ఉంటే స్లీపర్ ఫుల్ అయిపోయినది, లోకల్ వాళ్ళు కూడా ఎక్కేశారు, గాలి ఆడటం లేదు, దాంతోపాటుగా మంచి ఎండ. ఇవన్నీ జరిగితే ఇంతగా గుక్కపాటు ఏడుస్తున్నాడు. ఏం చేద్దామని నేను ఆయన తీసుకొని అట్లా ట్రైన్లో తిప్పుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి కొన్ని కోచెస్ దాటిన తర్వాత ఏసీ కోచ్ వచ్చింది. ఆ ఏసీ కోచ్ దగ్గరికి వెళ్ళి ఆ 2 కోచ్ల మధ్యలో నిలబడ్డాను నేను. ఇటు నుంచి కొంచెం చల్లటి గాలి వస్తుంది కదా అని. ఆ చల్లగాలి వచ్చినప్పుడు కొంచెం శాంతించాడు కదా అని చెప్పి నేను అక్కడే కూర్చున్నాను, అక్కడే నిలబడున్నాను. వస్తున్నారు, పోతున్నారు. ఇంకో కొంచెం ధైర్యం చేసి 4 అడుగులు ముందుకేసి ఏసీ కోచ్లకు వెళ్ళాను. అక్కడ నుంచున్నాను. టీటీ వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. అటెండెంట్ వచ్చాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కొంతసేపు తర్వాత కాళ్ళు నొప్పులు పుట్టి నేను అక్కడ డోర్ దగ్గర కూర్చుంటే ఈ అటెండెంట్ వచ్చి ఆప్కా టికెట్ కిదరే అన్నాడు. స్లీపర్ అన్నా నేను. బాబు ఏడుస్తున్నాడు, కొంచెం బాధగా ఉన్నది, అందుకని తీసుకొని వచ్చాను ఇక్కడికంటే. నై ఆప్కో జానా పడేగా అన్నాడు. వెళ్ళాల్సిందే, మీ కోచ్ మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. ఈ మాట అన్నప్పుడు ఈయన ఒక స్మైల్ ఇచ్చాడు అటెండర్కి. స్మైల్ ఇచ్చి ఈయనకి అప్పుడు అలవాటు, ట్రైన్లో వచ్చే వాళ్ళందరికీ చేయగలుపుతూ ఉంటాడు, ఇట్లా చేయగొడతా ఉండేవాడు. దాంతో ఠీకే 5 మినిట్కి బాగా చెల్లేజా ఉన్నాడు. ఒక చిన్న స్మైల్, అందులో ఒక శక్తి ఉన్నది. ఓకే, పిల్లలు నేను సాధించలేనిది నేను ఆయన ఒప్పించలేకపోయాను, పిల్లలు ఒప్పించారు. ఓకే, మోషే శిష్యుగా ఉన్నప్పుడు ఆయనతోటి దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది గనుకనే ఆయన తన సామర్థ్యమును, తన అధికారమును, తన సాన్నిధ్యమును మోషేతో పాటు పంపించాడు. మోషే నీటిలో రక్షించబడ్డాడు, అందుకే నీటిలోంచి తీయబడ్డాడు కనుక ఆయన పేరు మోసెస్ అని పేరు వచ్చింది. ఎందుకంటే నీళ్ళలో నుంచి తీయబడ్డాడు కనుక. ఆ తల్లిదండ్రులు ఏం పేరు పెట్టారో తెలియదు, కానీ కలిగినటువంటి పేరు మాత్రం మోషేనే. ఆ తల్లిదండ్రులు కొంతకాలం పెంచినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన ఫరో కుమార్తెగా పెరిగాడు. 40 సంవత్సరాలు ఫరో కుమార్తెగా పెరిగాడు. ఆయనకి తెలుసు, నేను ఎలాగైనా సరే నా ప్రజలను ఫరో చేతుల నుండి విడిపించాలి, విడిపించాలనుకొని చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఆయన తన బలమును, తన కోపమును, తన అధికారమును చూపించాలనుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం చేయాలి, ఇశ్రాయేలు ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నా ప్రజలు నేను విడిపించాలనుకున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంలో తన కోపంతో చేశాడు, తన శక్తితోటి చేశాడు. ఇది చేస్తూ ఉండగా ఐగుప్తీయులారా, మీరు నా చేతిలో ఉన్నారు, నేను ఎవరినో కాదు, నేను కూడా రాజకుమారుణ్ణే అన్నట్లుగా ఈయన తన అధికార బలాన్ని చూపించాడు. ఒక దెబ్బ కొట్టినప్పుడు ఐగుప్తుడు చనిపోయాడు. ఈ కోపాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు మోషే. ఇదే కోపాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. మరొకసారి రోజు ఇదే సంఘటన జరుగుతూ ఉంటే ఐగుప్తుడు అంటున్నాడు, ఎవరు నిన్ను నా మీద అధికారిగా పెట్టారు? రెండో వ్యక్తి ఏమంటున్నాడు, నేను నా మీద అధికారిగా పెట్టింది ఎవరు? తీర్పరిగా పెట్టింది. నిన్న ఆయన చంపావు, ఈరోజు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అన్నాడు. ఈ మాట తెలిసిపోయిందని చెప్పి మోషే వెంటనే భయపడిపోయి ఆయన అక్కడి నుంచి మిద్యాను దేశానికి పారిపోతాడు. మిద్యాను దేశంలో 40 సంవత్సరాల ప్రయత్నం చేస్తాడు. నేను ఎలాగైనా తిరిగి వెళ్ళాలి, ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొని రావాలి, నన్ను రక్షించింది
నేను పుట్టినప్పుడు నన్ను చంపకుండా చనిపోనీయకుండా నన్ను కాపాడింది దీనికోసమే కదా అని చెప్పి ఆయన ఇంకా 40 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. 80 సంవత్సరాలు ఎదురు చూశాడు ఆయన. 80 సంవత్సరాలు ఎదురు చూస్తున్నప్పుడు అప్పుడు జరిగినటువంటి పని, దేవుడు మోషేని పిలుచుకొని, నిన్ను నేను ఎందుకు రక్షించాను, ఎందుకు నేను జన్మింపజేశాను, ఎందుకు నిన్ను నేను కాపాడి సజీవునిగా ఉంచాను, ఇందుకోసమే కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే ఇప్పుడు ఆయన వెళ్ళడానికి భయపడుతున్నాడు. ముందు ధైర్యంతో వెళ్ళిన వాడు ఇప్పుడు వెళ్ళడానికి భయపడుతూ ఉంటే, తనలో ఉన్నటువంటి సామర్థ్యము, తనలో ఉన్నటువంటి సాహసము, తనలో ఉన్నటువంటి కోపము, తనలో ఉన్నటువంటి అన్నీ కూడా పూర్తిగా తరిగిపోయి, ఇప్పుడు దేవుడు తనలోకి ప్రవేశించి తాను దేవుడితో పాటు నడిచి దేవుడిని తాను తీసుకొని వెళ్ళే విధముగా ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు అనే మాట పలికింపే చేసే వరకు దేవుడు మోషే గురించి ఎదురు చూసి 80 సంవత్సరాల దీర్ఘశాంతం చూపించిన తర్వాత దేవుడు ఇప్పుడు తన శక్తిని చూపిస్తున్నాడు. నీ శక్తిగా చూపించాల్సింది ఇప్పుడు నా శక్తిని చూపించాలి, నేను నా ప్రజలను తీసుకొని వెళ్తాను అని దేవుడు అక్కడ మోషేతో నడిపిస్తున్నప్పుడు ఈ 40 సంవత్సరాల యాత్రలో మోషేకి ఏమీ దొరకలేదు. ఈ 40 సంవత్సరాల యాత్రలో ఐగుప్తు దేశం విడిచిపెట్టి కనానుకు దగ్గరకు బోర్డర్స్ దగ్గరికి వచ్చే వరకు కూడా మోషేకి ఏమి దొరకలేదు. ఏమి చూసి దేవుడితో నడిచాడంటే, ఆయన దేవుడు అని చూసి, ఆయన సృష్టికర్త, ఆయన రక్షకుడు, ఆయన పరిపాలకుడు అని గ్రహించి ఆయనతో పాటుగా మోషే ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుతూ, ముఖాముఖిగా దేవునితోటి మాట్లాడుతూ 40 సంవత్సరములు దేవునితో కలిసి నడిచి ఇక చాలు వెళ్దాం పద అని చెప్పినప్పుడు దేవునితో పాటు పరమునకు చేర్చబడ్డాడు ఆయన. ఏం దొరికింది మోషేకి? 40 సంవత్సరములు ఐగుప్తు దేశంలో రాజకుమారుడుగా ఉన్నప్పటికీ ఆయనకు ఇష్టము లేనిది దొరికింది, ఆయనకి ఇష్టం ఉన్నది దొరకలేదు. 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో ఉన్నాడు, ఆయనకి ఏమి దొరికిందంటే ఆయనకి ఇష్టము లేనిదే దొరికింది. ఆయనకి దొరికిందల్లా ఏమిటంటే ఐగుప్తు మిద్యాను దేశంలో ఆయనకు దొరికింది ఒక భార్య, పిల్లలు, కుటుంబం దొరికింది ఆయనకి. 40 సంవత్సరములు కుటుంబంతో జీవించిన తర్వాత ఇప్పుడు నీవు కావాలనుకున్నది నీకు దొరుకుతుంది రా అని చెప్పి ఇశ్రాయేలీలకు నాయకుడిగా దేవుడు అతన్ని నిలబెట్టుకొని ఆయనను కలిపి తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు మోషే దేవునితో పాటుగా. ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమైతే కావాలనుకున్నాడో ఆ దేవుడు కావాలనుకున్న దానిని, ఆ దేవుని మనస్సును ఆయన పరలోకము నుండి భూలోకంలోకి తీసుకొచ్చేసి ఒక గ్రంథములో రాసి పెడుతున్నాడు దాన్ని. ఆయనకేం దొరకలేదు ఇక్కడ. ఏమి దొరికింది 40 సంవత్సరంలో ఐగుప్తు నుంచి కనాను మధ్యలో అనంటే రోజు తిట్లే దొరికినాయి, రోజు తిట్లే. మోషేని తిట్టనటువంటి మనిషి లేడు. మోషేని తిట్టనటువంటి మనిషి, మోషే మీద సనుగుకోనటువంటి మనిషి, మోషేకు విరోధము చేయకుండా నడిచినటువంటి మనిషి ఎవరు లేరు. ఇద్దరు మాత్రమే కనిపిస్తారు. ఎవరా ఇద్దరు అంటే యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరు మాత్రమే మోషేకు అనుకూలంగా నడిచారు. ఎవ్వరు ఆయనకు అనుకూలంగా నడవలేదు. ఆయన జీవితంలో ఆయనకు వాస్తవముగా దొరికింది ఏమీ లేదు. ఏమి దొరకలేదు మోషేకి. ఏమి దొరికింది? మొట్టమొదటిగా అంటే ప్రాణం దొరికింది ఆయనకి. దేవుడి దగ్గర నుంచి ప్రాణం దొరికింది. కుటుంబం కూడా లేదు. ఆయన తల్లిదండ్రులు ఎక్కడున్నారు? ఆయనతో పాటు లేరు. తల్లిదండ్రులు ఆయనతో పాటు లేరు. తన అక్క, తన అన్న ఎక్కడున్నారు? ఆయనతో పాటు లేరు. ఆయనకి కుటుంబము, తన సొంత కుటుంబము దొరకలేదు. తన సొంత కుటుంబం దొరకలేదు. ఆ తరువాత ఈ ఐగుప్తు యాత్రలో, కనాను నుంచి ఐగుప్తు నుంచి కనానుకు వెళ్తున్న యాత్రలో అహరోను కలిసి వస్తాడు, మిరియాము కలిసి వస్తుంది. కలిసి వచ్చినా కూడా మేలు చేసిన వాళ్ళు కాదు వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరు కూడా మోషేకి వ్యతిరేకం చేసిన వాళ్ళే. మోషేకి ఏమి దొరకలేదు. ఏమి దొరికింది అని అంటే ఆయనకి దేవుడు దొరికాడు. ఆయనకి దొరికింది వాళ్ళు ఎవరంటే దేవుడు. ఏ దేవుడు దొరికాడంటే ఇచ్చే దేవుడు కాదు,
ఇచ్చే దేవుడు దొరకలేదు, ఏమి దొరకలేదు ఆయనకు. అసలు ఆయన కోరుకున్నవేం దొరకలేదు. ఆయన చూసినటువంటి దేవుణ్ణి ఇచ్చే దేవుడిగా కాకుండా సృష్టించినటువంటి దేవుడిగా చూశాడు. కాపాడుతున్నటువంటి దేవుడిగా, పరిపాలిస్తున్నటువంటి దేవుడిగా చూస్తున్నాడు. ఆయన భూమి మీద ఏమి చేయగలడో చూస్తున్నాడు గనుక ఆయన ధర్మశాస్త్రమును తీసుకొని వస్తున్నప్పుడు ఆ ధర్మశాస్త్రం మోషే రాస్తూ ఉంటే చాలా కఠినముగా రాశాడు. చాలా కఠినముగా రాశాడు ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రములు ఎక్కడ కూడా ఆయన ఏమి విడిచిపెట్టలేదు. ధర్మశాస్త్రమును కఠినముగా తీసుకొని ఒకవేళ మీరు దేవుని మాటలో దేవుని బాటలో నడవకపోతే మీకు శిక్ష కలుగుతుంది అన్నట్లు చూపిస్తున్నాడు ఆయన. ఆ దేవుని పరిశుద్ధత గురించి చూపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు పరిశుద్ధుడు గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఏ కొండ మీదకైతే దేవుడు రాబోతున్నాడో ఆ కొండ మీదకి నన్ను పిలిచాడు. నేను దేవుణ్ణి కలవడానికి వెళ్తున్నాను. మీలో ఎవరు కూడా కొండ దగ్గరికి రాకూడదు. ఒకవేళ వస్తే మానవుడే కావచ్చు, పశువే కావచ్చు, చనిపోతారు. ఎవరు రావద్దు. మీరు కొండ చుట్టుపక్కల నిలబడాలి అని అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి 3 రోజులు. కొండ చుట్టూ నిలబడటానికి, కొండ ఎక్కటానికి కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళటానికి కాదు, కొండ చుట్టూ నిలబడటానికి, కొండ దగ్గరలో నిలబడటానికి. వాళ్ళు అనుకున్నారు దేవుడు అలాగొస్తే చూడొచ్చు అనుకున్నారు. అలా వస్తే కనిపిస్తాడేమో, ఆ దేవుడిని చూడాలనుకున్నారు. అయితే మీరు చూడాలి అనుకొని వస్తున్నారు కనుక మీరు చూడాలనుకున్నా కూడా మీరేం చేయాలంటే మీరు శుద్ధి చేసుకోవాలి. మీరందరూ ఎక్స్రే మిషన్ దగ్గరికి వెళ్ళారు. మీరు తీసుకోకపోయినా ఎవరన్నా చూశారు, అందుకే ఎక్స్రే మిషన్ దగ్గరికి వెళ్ళారన్నా నేను. ఎక్స్రే మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసేటువంటి టెక్నీషియన్ ఉంటాడు కదా, ఆయన ఒక విశేషమైనటువంటి డ్రెస్ వేసుకుంటాడు, ఇన్సులేటెడ్ డ్రెస్. ఆ షాక్స్ ఆయనకి తగలకుండా తను దాన్ని కాపాడుకోవటానికి మిషన్కి దూరంగా ఉన్నాడు. ఎక్స్రేలో మనుషుడు వెళ్తున్నాడు, ఒక పేషెంట్ ఎక్స్రే గుండి వెళ్తున్నాడు, ఆయన ఎక్స్రే తీసే వ్యక్తి మాత్రం దూరంగా ఉన్నాడు. కొండ చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎవరైనా కావచ్చు, దేవుడిని చూడడానికో దేవుడి దగ్గరికి వెళ్ళడానికి వచ్చినా కూడా మిమ్మల్ని మీరు 3 రోజులు శుద్ధి చేసుకొని ఎదురు చూడండి, అక్కడే కనిపెట్టుకొని ఉండండి. మీరు కొండ ఎక్కడానికి వీల్లేదు, కొండ ఎక్కినట్లయితే మీరు చనిపోతారు. మోషే దేవుడి యొక్క నీతిని, దేవుడి యొక్క పరిశుద్ధతను ఆయన పూర్తిగా ఆ దేవుని మనస్సులో నుంచి తీసుకొని ఈ ధర్మశాస్త్రంలో రాసి పెడుతున్నాడు. ఆయన ప్రజలకు ఏమిచ్చాడు, లోకానికి ఏమిచ్చాడు మోషే అంటే దేవుడి మనస్సును ఇచ్చాడు, దేవుడి ఇష్టము అయిష్టమును ఇచ్చాడు. ఆయనకి ఏమి ఇష్టమో ఏమి ఇష్టము లేదో, ఏది ఆయన ప్రేమిస్తున్నాడు, దేనిని ఆయన ద్వేషిస్తున్నాడు, అవన్నీ కూడా ఆయన ధర్మశాస్త్రంలో రాసుకొని వచ్చాడు. ధర్మశాస్త్రము నేటి క్రైస్తవ సంఘము కొట్టిపడేస్తుంది. అందుకు ఈరోజు సంఘము విచ్చలవిడిగా ఎగరటానికి ముందుకు వెళ్తుంది. ఎందుకనంటే ఆ దేవుడి మనస్సు కలిగినటువంటి పంచ గ్రంథములు ఉన్నాయి కదా, ఆ గ్రంథములను కొట్టిపడేసింది నేటి సంఘము. అర్థం చేసుకోరు దానిని. ఇది ఓల్డ్ టెస్టమెంట్, ఇది పాతదైపోయింది, మనకు సంబంధం లేదనుకుంటారు. అందుకు దాన్ని గ్రహించలేనప్పుడు మానవుడు తనకి ఇష్టమైన విధానములో ఆరాధన పొందుతూ ఉంటాడు. నేను ఇప్పటివరకు చెప్పినటువంటి వాటిలో ఎవరు కూడా ఆయనను ఉన్నతమైనటువంటి సింహాసనంలో కూర్చోబెట్టి సాగిల పడిపోయి అక్కడే కూర్చొని పాటలు పాడో, జపం చేసో, ఏదో తపస్సు చేసో ఎవరు ఆరాధన చేయలేదు. ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏమిటి అనంటే దేవుణ్ణి గుర్తెరగటము, దేవుడు చెప్పినట్లుగా చేయటము, చేయవద్దు అనే దానిని చేయకుండా ఉండటమే ఆయనకు ఇష్టమైనటువంటి ఆరాధన. అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుతో ఏమంటున్నాడు, కుమారుడా రా, మనిద్దరము కలిసి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేసి వద్దామన్నారు. ఆరాధన చేయడానికి వెళ్తున్నప్పుడు ఏం తీసుకొని వెళ్ళారు వాళ్ళు? ఆరాధనకు వెళ్తున్నప్పుడు ఇస్సాకు, అబ్రహాము ఏమి తీసుకొని వెళ్ళారంటే కత్తి, తాడు, కట్టెలు, అగ్ని.
ఆరాధన చేయడానికి వెళ్ళారు. ఈ ఆరాధనలో ఒకవేళ బలి అర్పణ ఉన్నట్లయితే బలి పశువును కూడా తీసుకొని వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి అన్నీ ఉన్నాయి కానీ బలి పశువు ఎక్కడ అంటే దేవుడే చూసుకుంటాడు అని అబ్రహాం ఆయనతో చెప్పాడు. దేవుడే చూసుకుంటాడు. ఎక్కడ చూసుకుంటాడు అని అంటే ఎక్కడైతే చూసుకోవాలో, ఎప్పుడైతే చూసుకోవాలో అక్కడ అప్పుడు దేవుడు చూసుకుంటాడు. అయితే మనుషుడు ఏం చేస్తాడంటే ఈ మధ్యకాలంలో కలవరపడతాడు. చెప్పడానికి కొంచెం సులువుగా అనిపిస్తుంది, కానీ మనుష్యుడు కలవరపడకూడదని ప్రభు కూడా చెప్తూ ఉన్నాడు. మీరు దిగులు పడవద్దు, భయపడవద్దు, జడియవద్దు, కలవరపడవద్దు. నా తండ్రి మీద విశ్వాసం ఉంచుతున్నారు, నా మీద కూడా విశ్వాసం ఉంచండి అని చెప్తున్నాడు. అన్నీ చెప్తున్నాడు. భయపడవద్దు. చనిపోతున్నప్పుడు కూడా ఏమంటున్నాడు? తుఫాన్లో మునిగిపోతున్నప్పుడు కూడా భయపడవద్దు అన్నాడు. చనిపోతున్నటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే భయపడవద్దు అన్నాడు. ఎందుకు? ప్రభువు అక్కడ చూసుకుంటాడు, అప్పుడు చూసుకుంటాడు. ఎప్పుడు, ఎక్కడనంటే ప్రమాదములో, ఆఖరి క్షణములో దేవుడు చూసుకుంటాడు. ఇదే మాట అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు నేర్పిస్తున్నాడు. దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడు. ఎప్పుడు చూసుకుంటాడు అంటే యాత్ర అంతా అయిపోయింది, వారు సిద్ధపడ్డారు, యాత్రలో వెళ్ళారు, కొండ మీద ఎక్కాల్సినటువంటి కొండ మీదకి ఎక్కారు. మోరియా అనేటువంటి దేశంలో ఉన్నటువంటి కొండలలో ఒక కొండ మీదకి వెళ్ళన్నాడు. ఆయన చూపించి ఒక కొండ మీదకి వెళ్ళు, అక్కడ నేను నిన్ను కలుస్తానన్నాడు. మోషేతోడు కూడా దేవుడు ఏమన్నాడంటే ఒక బండ మీద నేను నిన్ను కలుస్తానని చెప్పాడు. ఎన్నో బండలోని అక్కడ దేవుడు కలుస్తానన్నటువంటి బండ మీద కాకుండా ఇంకో బండ మీద కొట్టినట్లయితే కర్ర ఇరిగిపోయేది. కానీ దేవుడికి ఉన్నటువంటి బండ మీద కొట్టినప్పుడు ఏం జరిగింది? బండ ఇరిగిపోయి బద్దలైపోయి దానిలో నుంచి నీళ్ల ఊట బయటకు వచ్చింది. అక్కడే దేవుడు కలుస్తున్నాడు. ఎక్కడనంటే నీ ఓపిక నశించే దగ్గర, నీ సహనం నశించే దగ్గర, నీ ప్రయత్నములన్నీ నశించిపోయే దగ్గర, ఇక నీవు ఓడిపోతున్నాను అని అనుకొని బాధపడుతున్నటువంటి ఆ ప్రదేశంలో దేవుడు నిన్ను కలుస్తూ ఉంటాడు, అక్కడ కలుస్తూ ఉంటాడు. అందుకు జెహోవా జైరా, యెహోవా ఈరే అనే ఒక మాట వచ్చింది. దేవుడే చూసుకుంటాడు. ఎక్కడ చూసుకుంటాడంటే అక్కడ చూసుకుంటాడు. ఎక్కడైతే అవసరమో. ఎప్పుడు చూసుకుంటాడు? అప్పుడు చూసుకుంటాడు. మనకు తెలియదు, అది మనం గ్రహించలేము. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, కానీ దేవుడు ఇక్కడ కలవట్లేదు. ఎక్కడ కలుస్తున్నాడు? అక్కడ కలుస్తున్నాడు. మోషేతో నిన్ను బండ మీద కలుస్తున్నాడు. ఎన్నో బండలు ఉన్నాయి అక్కడ. ఆ ప్రత్యేకమైన బండ మీద మాత్రమే ఆయన కలుస్తాడు. ఆ కొండలు ఎన్నో కొండలు ఉన్నాయి మోరియా దేశంలో, కానీ ఆయన చెప్పినటువంటి ఆ ప్రత్యేకమైన కొండలో మాత్రమే దేవుడు కలుస్తున్నాడు. యోనాతోటి దేవుడు రెండోసారి కలిసేది ఎక్కడానంటే నినివే పట్టణంలో. కానీ యోనా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాడు. ఎందుకంటే నేను ప్రవక్తను కాబట్టి దేవుడు నేను ఎక్కడికి వెళ్తాను వెనకాల వస్తాడు. నేను తర్షీషు వెళ్ళినా కూడా వస్తాడు, అక్కడ నాతో మాట్లాడతాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను నీతో మరలా మాట్లాడాలంటే నీవిప్పుడు చేప కడుపులో నుంచి నినివేకి వెళ్ళాలి. నువ్వు నినివేకి వెళ్తే అక్కడ నినివేలో నేను నీతో మాట్లాడతాను. ఇప్పుడు యోనా ఏం చేస్తున్నాడు? చేప కడుపులో నుంచి దేవుడితో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడు, క్షమించు అంటున్నాడు కడుపులో నుంచి. దేవుడు మాట్లాడట్లేదు ఆయనతోటి. యోనా దేవునితోటి పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు? ఆ తీరమున నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు. ఎక్కడికైతే నిన్ను వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్తేనే దేవుడు నీతోటి అక్కడ మాట్లాడతాడు. కానీ నువ్వు అటు ఇటు తిరిగి నాతో దేవుడు మాట్లాడలేదు, నాతో దేవుడు లేడు అనుకుంటే నువ్వు తప్పు ప్రదేశంలో తిరుగుతున్నావు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే మగ్దలేనే మరియతో చెప్పాడు పునరుద్ధానం అయిన తర్వాత, వెళ్ళి నా శిష్యులకు చెప్పు, నేను వారికంటే ముందుగా వారిని కలవటానికి గలిలయకు వస్తానని చెప్పి. ఎక్కడ కలుస్తారంటే గలిలయలోనే కలుస్తాడు యేసుప్రభు. ఎందుకంటే ఆయన ముందుగానే చెప్పాడు, నేను వచ్చి కలిసేటువంటి ప్రదేశము గలిలయ గనుక మీరు అక్కడ నా కొరకు ఎదురు చూడని చెప్పారు. ఒకవేళ అక్కడ కాకుండా ఇంకో ప్రదేశం ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు వారిని కలవడం. అయితే 1-2 సార్లు దేవుడు మాత్రం సహనాన్ని చూపిస్తాడు. ఆయన వారిని గెలుచుకోవడానికి చూపిస్తూ ఉంటాడు. ఇందులో ఒక ప్రయత్నముగా పేతురు అందరూ ఉన్నటువంటి ప్రదేశంలో ఉండకుండా ఆయన ఒక్కడే వెళ్ళిపోయి దుఃఖంలో విచారంలో కూర్చొని ఉంటే, ఆ పునరుద్ధానం తర్వాత పేతురుతోటి ఒక్కడితోటే దేవుడు ప్రత్యేకంగా కలుస్తాడు. ఆయన కలిసి తెచ్చుకుంటే అప్పుడు ఈ 10 మంది ఉన్నటువంటి గుంపులోకి వచ్చాడు. ఎక్కడ? మేడగదిలోకి. అప్పటి వరకు తోమా రాలేదు. తోమా ఇంకెక్కడో ఉన్నాడు. ప్రభు ఎక్కడ ఉంటే వస్తాడు అనుకుంటున్నాడు.
తోమా అక్కడికి రాలేదు. ప్రభు ఏమంటున్నాడు, తోమా ఇక్కడికే రావాలి. ఎందుకంటే నేను కలిసేది ఎక్కడంటే ఇక్కడ ఈ మేడగదిలోనే కలుస్తాను. కనుక ఇప్పుడు తోమా కొరకు ఎదురు చూస్తాడు. అంతేగాని తోమాని వెతుక్కొని వెళ్ళలేదు ప్రభు. తోమా వచ్చినప్పుడు తోమాకి కలుస్తున్నాడు. సో దేవుడు చెప్పినటువంటి ప్రదేశంలో, దేవుడు చెప్పినటువంటి సమయం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే మనకు దేవుడు ఖచ్చితంగా కలుస్తాడు. మోషేతోటి దేవుడు ఏమన్నా అంటే, మోషే కొండెక్కిరా అని చెప్పాడు. కొండెక్కిరా అని చెప్పినప్పుడు కొండలో, ఆ కొండ మీద ఎక్కి వెళ్తున్నప్పుడు ఆయన 7 రోజులు మేఘంలో కప్పబడ్డాడు. 7 రోజుల వరకు మేఘంలో కప్పబడ్డాడు. దేవుడి దగ్గర స్ట్రైట్గా ముందుకు వెళ్ళలేదు. ఆయన తాను శుద్ధి చేసుకున్నటువంటి సమయం ఇది. 80 సంవత్సరములు ఆయన పశ్చాత్తాపం పొందుతున్నటువంటి సమయం ఇది. 80 సంవత్సరాల లెక్క ముగించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి సమయం అది. ఇఫ్తా కుమార్తె అంటుంది, తండ్రి నువ్వు చేసినటువంటి ప్రమాణం ఎవరితోటే కాదు, దేవుడితో చేసే కాబట్టి ఆ బలిగా అర్పించవలసినటువంటిది ఎవరో కాదు నేనే గనుక నాకు 2 నెలలు గడువు ఇచ్చినట్లయితే నేను ఆ కొండ మీదకి వెళ్ళి నా కన్యత్వము గురించి నేను ప్రలాపిస్తాను. ఒకవేళ నేను నా మనసులో ఏమన్నా దోషం చేశానో, పాపం చేశానేమో, నేను పాపం చేస్తానేమో, నేను శుద్ధి చేయబడాలి కనుక నాకు 2 నెలల సమయం ఇస్తే నేను 2 నెలలు వెళ్ళి పశ్చాత్తాపడి నన్ను శుద్ధి చేసుకొని నేను క్రిందకు వస్తాను, నన్ను బలిగా అర్పించుంటున్నామే. మోషేని ఇప్పుడు దేవుడు అంటున్నాడు 7 రోజులు మేఘంలో ఉండాలి. 7 రోజులు మేఘంలో ఉండాలి. దీన్ని అర్థం చేసుకోవటానికి ఈ కోవిడ్ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత డాడీ మమ్మీ, ఎంత కొడుకు కూతురుని పిలిచినా, ఎంత భార్య భర్తని పిలిచినా కూడా నువ్వు బయట నుంచి ఇంటికి వచ్చావు కాబట్టి నువ్వు నిలబడు అక్కడ, నేను పైనుంచి కింద దాకా నేను స్ప్రే కొడతా. నేను ఎప్పటి వరకు అయితే నిన్ను శానిటైజ్ చేయనో అప్పటి వరకు నువ్వు ఇంట్లోకి రావడానికి లేదు. నీ బ్యాగ్ అక్కడ పడే, నీ పర్స్ అక్కడ పడే, నీ మొబైల్ అక్కడ పడేసాయి, నీ తాళాలు అక్కడ పడేసాయి. అవన్నీ కొంతమంది ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే వచ్చిన పండ్లు కూరగాయలు అన్నీ కూడా శానిటైజ్, ఏది వదిలిపెట్టలేదు. ప్యాకెట్ మీద కొట్టారు, ప్యాకెట్ లోపల కొట్టారు. నేను అడిగాను ఆ రోజు, అరటి పండును కూడా కొట్టాల్సింది తొక్కు తీసని చెప్పి. ఇంత శానిటైజ్ చేసుకున్నప్పుడు అది కూడా చేయాల్సింది కదా. ఈ శానిటైజ్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, అది చేసే వరకు మనం మన వాళ్ళని ఇంట్లోకి రానివ్వలేదు. నీలో ఉన్నటువంటి ఆ వైరస్ని చంపేయాలి, అది బయట వదిలిపెట్టేసేయాలి. మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తనలో ఉన్నటువంటి పాపమును చంపేసుకోవాలి, దాన్ని కడిగి శుద్ధి చేసుకోవాలి. అందుకు దేవుడి దగ్గరికి వెళ్ళే ముందుగా దావీదు కూడా ఏమంటున్నాడంటే, హిస్సోపుతోటి నా పాపములను కడిగేసే, ఎర్రగా కనిపిస్తున్నటువంటి పాపములను కడిగి హిమము వల్లే తెల్లగా మార్చంటున్నాడు. ఎందుకంటే ఈ యొక్క పరివర్తనం జరిగే వరకు దేవుడు మాట్లాడాడు, కలవడు. ఆ ప్రక్రియ జరగదు, తర్వాత చేయవలసిన పని జరగదు. ఆ తర్వాత పని ఉన్నది గనుక ఈ మోషే ఇప్పుడు ప్రజల దృష్టిలో ఎవరు అనంటే హంతకుడు. మోషే ప్రజల దృష్టిలో ఏమిటి? హంతకుడు. నీవు ఐగుప్తుడిని చంపేసి ఆ దోషం ఆయన వెనకాల వెళ్తూ ఉన్నది. ప్రజలు కనిపించిన వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆయన కూడా తన మనస్సాక్షి కూడా గద్దిస్తూ ఉన్నది, నేను తప్పు చేశాను అంటే అన్ని పాపములు, ఏమేం పాటలో తెలీదు. ఆయన పాపంలో ఏమన్నా ఆయనకి దేవుడికి మాత్రమే తెలుసాయి. వాళ్ళిద్దరి మధ్యలో ఉంది లిస్టు మొత్తం. ఆ 7 దినములు దేవుడు ముందుగా నిలబడతాడు. ఆయన తను శుద్ధి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ మేఘము ఆయన విడిచిపెడితే అప్పుడు మోషే దేవుని ముందుకు వెళ్తాడు. ప్రార్థన చేస్తుండగా ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద అకస్మాత్తుగా ఆయన రూపం మారిపోయింది. రూపం మారిపోయినప్పుడు ఆకాశం నుండి, పరలోకం నుండి మోషేయు ఏలియా దిగి వచ్చినట్లు చూస్తున్నారు. ఎవరు? యాకోబు, యోహాను, పేతురు. వీరు ముగ్గురు చూస్తూ ఉన్నారు. వీరు చూస్తూ ఉండగా మిగిలినవి చూడకూడదు. ఎందుకు అనంటే ప్రభువు రూపాంతరములకు వెళ్ళిపోయాడు. పరము నుండి ఆ రూపాంతరములో మోషే, ఏలియా వచ్చారు. ఈ ముగ్గురు ఇంకా పశ్చాత్తాపం అనే మనసులకు పూర్తిగా రాలేదు. అందుకు ఒక మేఘం వచ్చేసి వీరిని వేరు చేసింది. ఈ ముగ్గురికి ఏం కనిపించలేదు. ఆ తర్వాత ఏం కనిపించలేదు. ఆ తర్వాత మొత్తంలోకి వెళ్ళిపోయారు, నిద్రలోకి వెళ్ళిపోయారు, పడిపోయారు వాళ్ళు. ఆ వెంటనే ఎప్పుడైతే మోషే, ఏలియా వెళ్ళిపోయారో, ఎప్పుడైతే ప్రభు ఆ రూపాంతర ఆ స్వరూపము నుంచి సహజ స్వరూపంలోకి వచ్చేసాడో అప్పుడు వీరి యొక్క ప్రభావం కూడా తగ్గిపోయి వీరు నిద్ర నుంచి బయటకు వచ్చేసారు. ప్రభు వారిని మేల్కొల్పుతుంటాడు. అప్పుడు వారు చూస్తున్నారు. చూసింది అదేమంటారంటే, ఈ ప్రదేశము
అనుకూలమైనది. ఎందుకు అనంటే ఇక్కడ రూపాంతరమైన అనుభవం ఉన్నది కనుక నీకొక పర్ణశాల, మోషేకి ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల, ఇక్కడ గుడారం నేను కట్టి పెడతానని చెప్తున్నాడు ఆయన. ఎవరు? పేతురు అన్నాడు. నువ్వు కట్టించాలే, వెళ్దాం పదా, నువ్వు కట్టాల్సిన సంఘం వేరే ఉన్నది. పేతురు అయినటువంటి బండ మీద నా సంఘాన్ని నేను కడుతున్నాను. ఎప్పటి వరకు కట్టలేదు అని అంటే, ఎప్పటి వరకైతే పేతురు దేవుణ్ణి గ్రహించలేదో, ఆయన శరీరంలో ఆయన ఎదుట నిలబడి కూర్చున్నటువంటి, ఆయనతో పాటు కలిసి నడుస్తున్నటువంటి 3 సంవత్సరాలతో పాటు కలిసి నడిచినటువంటి ఈ వ్యక్తి ప్రభువు దేవుని కుమారుడు అని ఎప్పటి వరకు అయితే అవగాహన కలగలేదో అప్పటి వరకు సంఘము కట్టేటువంటి పని కూడా ఆయన చేతిలో పెట్టలేదు. ఎప్పుడైతే పేతురుకి అవగాహన కలిగిందో, ప్రత్యక్షత కలిగిందో, అప్పుడు ఆయన వెళ్ళి సంఘాన్ని కట్టాలి. కనుక ప్రభువైన క్రీస్తు ఆయనతో అన్నాడు, ఇదిగో నేను ఇప్పుడు నీకు తాళం చేతులు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళి సంఘాన్ని కట్టు. ఆయన సంఘమును కట్టడం ప్రారంభించాడు. ఈరోజు సంఘము భూమి మీద, క్రైస్తవ సంఘము ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరమునకు భిన్నమైనటువంటి ఒక సంఘ మందిరము కనిపిస్తుందంటే ఈ మోడల్ ఇచ్చింది ఎవరంటే పేతురు ఇచ్చాడు. ఈ మోడల్ ఇచ్చింది ఎవరంటే పేతురు ఇచ్చాడు. అయితే పేతురు ఇచ్చినటువంటి మోడల్లో ఏమేమి ఉన్నాయో మనకి తెలియదు. పౌలు వచ్చినప్పుడు పౌలు ఇచ్చినటువంటి మోడల్లో కనిపిస్తుంది. ఆ మోడల్లో కొంతమంది ప్రవచనం పలుకుతూ ఉన్నారు, కొంతమంది పాటలు పాడుతూ ఉన్నారు, కొంతమంది ఉపదేశం చేస్తున్నారు, కొంతమంది నేర్పిస్తూ ఉన్నారు, కొంతమంది అన్ని భాషలు మాట్లాడుతున్నారు, కొంతమంది స్వస్థతలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఇది ఒక మోడల్ సంఘంలోకి వచ్చింది. ఆ తరువాత ఈ పెంతెకోస్తు మోడల్కి వచ్చినప్పుడు ఈ క్యాథలిక్ మోడల్ ఒకటి, సిరియన్ మోడల్ ఒకటి, పర్షియన్ మోడల్ ఒకటి, ఆర్థడాక్స్, ఈ మోడల్స్ అన్నీ పోయి నేటి మోడల్కి వచ్చేటప్పటికి ఏమొచ్చిందనంటే ఎంట్రీతో పాటు మ్యూజిక్, ఎండింగ్తో పాటు మ్యూజిక్. ఈ మధ్యలో మనుషుడు తనకి ఇష్టం వచ్చినట్లు పాడి 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 ఈ మోడల్, ఇప్పుడున్నటువంటి మోడల్ మనం గుర్తు చేసుకోవాలి, దీన్ని గ్రహించుకోవాలి. దీన్ని అసలు దేవుడు కోరుకుంటున్నటువంటి మోడల్ ఏమిటి? ఆయన కోరుకున్న మోడల్ ఏమిటంటే, సంఘంతో దేవుడు కోరుకునేది ఏమిటి అసలు అని అంటే, ఆయనకు విధేయత చూపించటం, ఆయనకి ఇష్టమైనది చేయటం, ఆయనకి ఇష్టం లేనిది చేయకుండా ఉండటం, ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను పాటించటమే ఆరాధన. ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను పాటించటమే ఆరాధన. నేను ఇవన్నీ ఎందుకు చెప్పాను అని అంటే, మానవుడు ప్రత్యేకంగా క్రైస్తవుడు అన్నిటిని తీసుకొచ్చి దేవుడి పేరు మీద రాస్తూ ఉంటాడు. దేవుడి పేరు మీద రాస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా అన్ని తీసుకొని వచ్చి దేవుడి పేరు మీద రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తూ ఉంటాడు? ఇది దేవుడికి ఇష్టం అని రాస్తాడు. ఇది దేవుడికి ఇష్టము అని రాస్తాడు. ఏది దేవుడికి ఇష్టము అని అంటే, పరిశుద్ధాత్ముడి గురించి నేను ఇప్పుడు వస్తున్నాను. పరిశుద్ధాత్ముడికి ఏమి ఇష్టము అని అంటే, పరిశుద్ధాత్ముడికి సంగీతం అంటే ఇష్టం. పరిశుద్ధాత్ముడికి సంగీతం అంటే ఇష్టము. మనుష్యుడు అనగా భక్తుడు, క్రైస్తవుడు, ఆయన సంగీతంలోకి వెళ్ళిపోయి, సంగీతంలో లీనమైపోయి, ఆయన కళ్ళు మూసుకొని, ఆయన సోయ లేకుండా ఆత్మలో ఎక్కడికో వెళ్ళిపోయి ఆయన పాడుతూ పాడుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఆయన ఆవరిస్తాడు, ఆయనకి శక్తినిస్తాడని చెప్పేసి ఈ సంగీతంలో చేసే ప్రతి పనిని కూడా పరిశుద్ధాత్ముడి పేరు మీద రాసేశారు. పరిశుద్ధాత్ముడి పేరు మీద ప్రభువైన యేసుక్రీస్తు ఏం రాశాడంటే, యోహాను సువార్త 16వ అధ్యాయంలో, ఆయన వచ్చి మీకు నేర్పిస్తాడు, ఆయన వచ్చి మీకు ఇది తప్పు అని చెప్తాడు, ఆయన వచ్చి మీకు ఇది నీతి అని నేర్పిస్తాడు, ఇది పరిశుద్ధం అని నేర్పిస్తాడు, ఆయన వచ్చి నేను చెప్పినవన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తాడు, ఆయన వచ్చి మీకు సహాయం చేస్తాడు, ఆయన వచ్చి మీతో పాటుగా ఉంటాడు, ఆయన వచ్చి మిమ్మలను పరలోక రాజ్యపు వారసులుగా రూపాంతరపరుస్తాడు అని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడిని మనకిచ్చాడు. సంఘానికి అనగా శిష్యులకు, సంఘానికి, మనందరికీ ఎవరు పరిచయం చేశారు పరిశుద్ధాత్ముడిని అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు పరిచయం చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు పరిచయం చేశాడు, ఇంకెవరు పరిచయం చేయలేదు. చదువుకోవచ్చు ఆ లేఖనాన్ని మనం యోహాను సువార్తలో. నేను వెళ్ళి మరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తున్నానని చెప్పాడు. అంతే చెప్పాడా? మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టను అన్నాడు. మీ కొరకు ఆదరణకర్తను మీకు సహాయం చేయడానికి పంపిస్తానని చెప్పేసి అన్నాడు.
ఆయన వచ్చి ఏం చేస్తాడు చూద్దాం. అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయంకి వెళ్దామా? ఆయన వచ్చి ఏం చేస్తాడు? అక్కడికి వచ్చి దేవుని గురించినటువంటి మాటలు నేర్పిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు నేర్పిస్తాడు. పరలోక రాజ్యం గురించి నేర్పించినటువంటి మాటలు నేర్పిస్తూ ఉంటాడు. ఓకే, 5వ వచనంలో అంట, 5వ వచనంలో, ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాట? నన్ను పంపిన వాని యొద్దకు నేను వెళ్తున్నానని చెప్పాడు. ఓకే, అయితే మీలో ఎవరు నన్ను అడగటం లేదేంటి ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి? ఎందుకు అడగటం లేదంటే మీ హృదయము దుఃఖముతోటి నింపబడి ఉన్నది. దాని వెనువెంటనే అదే వాక్యంలో ఏమంటున్నాడంటే, నేను వెళ్ళుట మీకు ప్రయోజనము, ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఒక సహాయకుడిని మీ కొరకు నేను పంపిస్తానంటున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు లిస్ట్ ఉన్నది చూద్దాం. 8వ వచనం చదవండి. ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఆయన వచ్చి పాపమును గూర్చి. ఓకే, పరిశుద్ధాత్మని సిలబస్లో మొదటి లెసన్ ఏమిటి? పరిశుద్ధాత్మ సిలబస్లో మొట్టమొదటి పాఠం ఏమిటనంటే పాపము. సరే, చదవండి. నీతిని గూర్చియో తీర్పును గూర్చియో లోకమును ఒప్పింపచేయను. ఒక్క నిమిషం, నేను ఇక్కడికి వచ్చేసేపు ఆగుతాను. తీర్పు గురించి వచ్చినప్పుడు ఒక మాట ఆగుతాను. అందరూ కూడా ప్రకటన చేసేటప్పుడు లోకము నశించిపోతుందని ఒకటి చేస్తారు. లోకము నశించిపోతుందని చెప్తున్నారు. యుగము అంతమవుతుంది. గత వారం నేను చెప్పాను, యుగము అంతమవుతుంది, లోకము ఉంటుంది. మధ్యాకాశ రాకడ ప్రభుది సంభవించినా కూడా భూమి ఉంటుంది. ఎంత పోతుంది అని అంటే 2/3 పోతుంది అనమాట. 3 అంతులు పోతుంది. ప్రకటన గ్రంథాలు మనం చదువుకుంటాం. భూమి మీద 3 అంతులు, పచ్చిక మీద 3 అంతులు, సముద్రంలో 3 అంతులు, నదుల్లో 3 అంతులు. ఓకే, ప్రతి దాంట్లో 3 అంతులు, 3 అంతులు, 3 అంతులు, 3 అంతులు. అందులో మనుష్యులు కూడా 3 అంతులు పోతారు. మిగిలిన వారు మిగులుతారు. మిగులుతారు. ఉదాహరణకి ఇలాగ అనుకుందాం. ఐ థింక్ అలెగ్జాండర్ అనుకోండి ఇలాగ అన్నాడు సముద్రం దగ్గరికి వెళ్ళి, ఒకవేళ నీవు కూడా ఒక దేశమైనట్లయితే, ఈ సముద్రంలో నీళ్లు మనుషులైనట్లయితే నేను నిన్ను పరిపాలించేవాడిని అన్నాడు. సముద్రంలో నీళ్లు ఒకవేళ మనుషులైతే నేనేం చేసేవాడిని? పరిపాలించేవాడిని. ఇంతటి సముద్రం, విశాలమైనటువంటి మహాసాగరములో ఇంతమంది ఉన్నా కూడా వారి మీద రాజుగా నేను ఉంటానని చెప్తున్నాడు ఆయన. అయితే విచారం ఏమిటంటే అవి నీళ్లు మనుషులు కాదు. అవి నీళ్లు మనుషులు కాదు. ఇది ఇంకొక అలెగ్జాండర్ ఉన్నాడు అనుకుందాం. ఆయన అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఈ చెట్లు, ఈ పశువులు అన్నీ మనుషులైతే నేను మీ మీద కూడా పరిపాలన చేసేవాడిని. అప్పుడు వెనక నుంచి ఒక సౌండ్ వస్తుంది అనమాట. సింహం సౌండ్ వస్తుంది. ఆ సింహం ఏమంటుందంటే, ఇది వాస్తవం, నీవు మనిషివి, ఇది వాస్తవం, ఇవి చెట్లు, ఇది వాస్తవం, మేము పశువులం. అయితే ఈ పశువులందరికీ రాజును నేను, నువ్వు కాదు. ఒకవేళ మనిషి ఒక్కడు మిగిలిపోయి భూమి అంతా మనుష్యుడు ఉన్నట్లయితే, భూమి అంతా ఒకే ఒక మనుష్యుడు, అడవిలో ఒక్కడే మనిషి, ఏ సముద్రం దగ్గర చూసినా కూడా ఒక్కడే ఉన్నాడు అనుకుందాం. ఆ మానవుడు రాజు ఎట్లా అవుతాడు? ఒక రాజు కావాలి అనంటే ప్రజలు కావాలి, రాజ్యము కావాలి. మనం 1000 సంవత్సరం వరకు ప్రభుతో పాటుగా వచ్చి రాజ్యము చేస్తాము, అధికారం చేస్తామనంటే దేశమే, లోకమే, మనుషులే లేకపోతే ఎవరి మీద అధికారం చేస్తారు? ఎవరి మీద చేస్తాం మనం? లోకం ఉంటుంది, పరిపాలన చేయాలి. ఏమవుతుందనంటే సిస్టమ్ మాత్రమే మారుతుంది. సిస్టమ్ మాత్రమే మారుతుంది. ఒక పద్ధతి మాత్రమే మారుతుంది. ఆ పద్ధతి మార్పులో అపవాది 1000 సంవత్సరం వరకు జైల్లో పెట్టబడతాడు. సిస్టంలో మార్పు వస్తుంది.
మనుషులు నడిచేటువంటి నడక, ప్రవర్తన మొత్తం మారడం ప్రారంభమవుతుంది. ఏ సిస్టమ్ అయితే మనం తీసుకొని మారిపోయి, ఏ సిస్టమ్ తోటి మనం పరలోకానికి ఆ యొక్క మధ్యాకాశంలోకి వెళ్ళి ప్రభుని కలుసుకొని అక్కడి నుంచి కిందకు వస్తున్నామో, ఆ సిస్టంతో వచ్చినప్పుడు మన శక్తి అధికం ఉంటుంది కనుక మనం ప్రజలందరినీ ఆ సిస్టంలోకి తీసుకొని వస్తాం. ఇప్పుడు జరుగుతుంది ఏమిటంటే, మనందరిని ఆ సిస్టంలోకి తీసుకొని వెళ్తున్నారు. మనందరిని ఆ సిస్టంలోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ పాస్టర్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను గమ్మత్తుగా జోక్లో ఒక మాట అడిగాను ఒక పాస్టర్ గారితో. అంత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక హ్యాండ్ బిల్ ఇచ్చారు నా చేతికి. అయ్యగారు మీరు రావాలి, అయ్యగారు కూటమికి రావాలన్నారు. ఓకే, దానిలో చూసిన చాలామంది ఫోటోలు ఉన్నాయి హ్యాండ్ బిల్లో. అందులో ఒక ఫోటోలో ఒక ఆయన కనిపించాడు. ఆయనకి మొన్నే నేను థానేలో అక్కడ రోడ్డు మీద నిలబడితే ఆయన ముందు వెళ్తాంటే ఇట్లా చేయి చూపించాను ఆయనకి. ఆయన మన సీఎం గారు. ఓకే, సీఎం గారు ఫోటో ఇక్కడ ఉంటే నేను అడిగాను, ఈయన కూడా ప్రసంగం చేస్తున్నాడని అడిగాను నేను. ఎందుకు? క్రైస్తవుల హ్యాండ్ బిల్లో ఎవరి ఫోటోలు ఉంటాయి? ఎవరి ఫోటోలు ఉంటాయి? ఎవరైతే ప్రసంగం చేస్తున్నారో, ఎవరైతే ఆరాధన నడిపిస్తున్నారో వారి ఫోటోలు ఉంటే, ఈ ఫోటోలన్నింటిలో ఈయన ఫోటో కూడా పెద్దగా ఉంటే ఈయన కూడా ప్రసంగం చేస్తున్నాడంట. లేదయ్య గారు అన్నాడు. ఈయన వస్తున్నారన్నారు. 2 పనులు చేయండి. ఒకటి, ఆయనతోటి ప్రసంగం అన్న చెప్పించండి, లేదు ఆయన్ని కూర్చోబెట్టి ప్రసంగం అన్న వినిపించండి. మీరు ఆయన సిస్టంలోకి వెళ్ళకూడదు, ఆయన మీ సిస్టంలోకి రావాలి. రాజులు, ప్రధానులు, ముఖ్యులందరూ వారి సిస్టంలోకి మనం వెళ్ళకూడదు, మనం వారిని మన సిస్టంలోకి తెచ్చుకోవాలి, వారిని మార్చాలి. ఫరో తోటి దేవుడు కోరుకునేది ఏమిటి? మోషేని పంపించినప్పుడు ఫరో తోటి కోరుకునేది ఏమిటంటే, ఫరో నీ సిస్టంలో నుండి నువ్వు నా సిస్టంలోకి రా. ఏమిటయ్యా నీ సిస్టమ్ అంటే, ఇది పలానా నా సిస్టమ్ అన్నాడు. నేను రాకపోతే ఏం జరుగుతుంది? రాకపోతే ఇది జరుగుతుంది అన్నాడు. 10 తెగుళ్ళు వచ్చినాయి. కానీ ఫరో ఆ సిస్టంలోకి రాలేదు. నెబుకద్నెజరు దానియేలు, హనన్యా, మిషాల్, అజర్యా అని తన సిస్టంలోకి తెచ్చుకోవాలనుకుంటే ఈ నలుగురు ఏం చేశారంటే మా సిస్టం వేరని చూపించారు. మేము మీ సిస్టంలోకి రాము, నీ దేవతకు మేము మొక్కము, నీ ప్రతిమకు మేము మొక్కము, మేము ఆరాధించే, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త దేవుని మాత్రమే మేము ఆరాధిస్తాము. నువ్వు మమ్మల్ని అగ్నిగుండములు వేసినా పర్వాలేదు, మా సిస్టం మారదు అన్నాడు. అయితే నేను అగ్నిగుండంలో వేస్తాడు, వేసే అన్నాడు. ముగ్గురు వేసేసాడు. కానీ వారు కాలలేదు, ఎందుకంటే అక్కడ దేవుడి సిస్టం నడుస్తుంది. ఆ తర్వాత నెబుకద్నెజరు ఏం చేశాడంటే మరొక క్రొత్త శాసనం రాసి సిస్టం మారిపోయింది. ఇప్పుడు ఏమిటా సిస్టమ్ అని అంటే, ఎవరు కూడా ప్రతిమలకు కానీ దానికి కానీ దీనికి కానీ మొక్కి ఆరాధన చేయకూడదు. దానియేలు, హనన్యా, మిషాల్, అజర్యాల దేవుడు మాత్రమే దేవుడు కాబట్టి ఆయనను మాత్రమే ఆరాధించండి అని సిస్టం మార్చేశాడు ఆయన. ఏమి జరుగుతుంది భూమి మీద? భూమి నాశనం కాదండి, ఇది భూమి ఉంటుంది, మనుషులుంటారు. రక్షణ పొందని వారు భూమి మీద ఉంటే మనము రక్షింపజేయడానికి మరలా వస్తాం. అంత తొందరగా దేవుడు అందరి మనుషులను చంపాడు. మనం చంపినంత ఈజీగా మనం చంపేస్తాం, ఈజీగా చంపేస్తాం మనం అందరినీ. మనం పరలోకంలోకి ఎవరిని రాకుండా క్యాన్సిల్ చేసి తాళాలు వేసి పడేస్తాం. నువ్వు రావు, నేనే అంటాం. మనము మన ప్రసంగాల్లో చంపేస్తుంటాం మనుషుల్ని. దేవుడు చంపేలేదు. క్రీస్తు యేసుని శరీరంలో చంపేస్తే ఆయన శరీరమును విడిచిపెట్టేసి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రాణం విడిచిన తరువాత ఆయన చెరలో ఉన్నటువంటి వారికి, నోవహ కాలంలో ఎవరైతే నశించిపోయారో వారికి సువార్తను వినిపించడానికి చెరలోకి వెళ్ళి వారిని కూడా తీసుకొని వస్తూ ఉంటే, ఒక్క యుగంతో మనం మొత్తం లోకాన్ని చంపేద్దామా? వాళ్ళని వదిలిపెట్టలేదు దేవుడు, వారిని కూడా తీసుకొని వచ్చాడు. ప్రతి సమాధి తెరవబడుతుంది, ప్రతి చనిపోయిన మనిషి మరలా సజీవంగా వస్తాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను ఆపేసి అని అంటే, మనమందరూ తీర్పు సింహాసనం ముందు నిలబడతామని అంటారు. న్యాయ సింహాసనం ముందు నేను నిలబడను. ఇది నా గర్వం కాదు, నా అహంకారం కాదు. నాకు దేవుడిచ్చినటువంటి అధికారం ఏమిటి అని అంటే, పరిశుద్ధ బల దగ్గరికి వచ్చే ముందుగా నిన్ను నువ్వే పరీక్షించుకొని నీకు నీవే తీర్పు తీర్చుకున్నట్లయితే ఆ రోజు నువ్వు అక్కడ తీర్పు సింహాసనం ముందు నిలబడాల్సిన అవసరత నీకు ఉండదు. గనుక నువ్వెక్కడికి వస్తావంటే బహుమానములు పొందుకునేటువంటి ఆసనం దగ్గరికి వస్తావు. ఆయుష్కాలము
ఆ నిత్య జీవం ఉన్నటువంటి ఆ వరం ఉంది కదా, అది పొందుకునేటువంటి ఆసనం దగ్గరికి వెళ్తావు, అక్కడికి నువ్వు వెళ్తావు. మన దేవుడు నిన్ను చూపిస్తున్నప్పుడు మీకు ఆయన ఈరోజు సృష్టికర్తగా లోకాన్ని పరిపాలించిన పరిపాలకుని యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సింహాసనాలు మారిపోతాయి, గమనించాలి మాటని. సింహాసనములు మారిపోతూ ఉంటాయి, ఒకటే సింహాసనం కాదు. మనం దాన్ని లోతుగా చదువుకొని ముందుకు వెళ్తే మనకి సింహాసనాలు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు దేవుడు కూర్చున్నది ఎక్కడ అంటే పరిపాలిస్తున్నటువంటి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ దేవుడు మాకు వద్దని చెప్పినప్పుడు ఈ భూలోకంలో సింహాసనంకి సౌలు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. మాకొద్దు నువ్వు, మాకు రాజు కావాలన్నప్పుడు ఆ సింహాసనము, దేవుడు ఏ సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడో ఆ పరిపాలన నీది మాకు వద్దు, ఎవరిది కావాలంటే మాకు రాజుది కావాలన్నప్పుడు వాళ్ళు రాజుకి సింహాసనం తెచ్చుకుంటే మొదటి రాజుగా ఇశ్రాయేలుకి సౌలు వస్తే ఆ సింహాసనం మీద ఆయనకి కూర్చున్నాడు. దేవుడు ఈరోజు ఏం చేస్తున్నాడంటే సృష్టిని సృజించి పనిని ముగించాడు. దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అంటే దేవుడు ఇన్ని 6000 సంవత్సరాలు 500 సంవత్సరాల నుంచి నిద్రపోతున్నాడని కాదు, ఆయన ఏం పని పాట లేకుండా కూర్చున్నాడని కాదు. ఆయన ఆ పని నుండి విశ్రాంతి తీసుకున్నాడు. ఏ పని? సృజించే పని నుండి. 6 రోజుల్లో సృష్టి అయిపోయింది. ఆ సృష్టి పని నుండి ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఏమి చేస్తున్నాడండి? వాడు పరిపాలన పనిలో ఉన్నాడు. నిన్ను నన్ను పరిపాలించే పనిలో, లోకాన్ని పరిపాలించే పనిలో ఒకవేళ దేవుడు లేకపోతే, పరిపాలన ఆయన లేకపోతే ఈరోజు ఈ సిస్టము భయంకరమైనటువంటి శక్తిని పొందుకొని మనం అందరం కూడా బానిసలుగా మారిపోయేవాడు. ఏముండదు మనకి. ఒకే ఒక వ్యక్తి, ఆయనతో పాటు కొంతమంది వ్యక్తులు మాత్రమే సింహాసనాలు వేసుకొని కూర్చొని అధికారంలో కూర్చొని ఉంటే మిగిలినటువంటి మనం అందరము కూడా బానిసలైపోయేవాళ్ళం. ఇది దేవుడికి ఇష్టం లేదు. కొంచెం ముందుకు వెళ్తున్నా, 5-10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను. యోసేపు దగ్గరికి మనం వెళ్తున్నాం. యోసేపు గురించి మనం చూసినప్పుడు, యోసేపేనా ఆయన ఐగుప్తు దేశంలో యాకోబు యొక్క కొడుకు? యోసేపే కదా ఫరో దగ్గర సింహాసనం మీద కూర్చున్నవాడు. యోసేపు చేసినటువంటి ఒక పని మంచి పని, యోసేపు చేసిన రెండో పని ఘోరమైన పని. ఆ మంచి పని ఏమిటి అనంటే, ఆయన తన తెలివితోటి, జ్ఞానముతోటి ఆయన ధాన్యమును దాచిపెట్టి ఈ 7 సంవత్సరములు పండినటువంటి 7 సంవత్సరములు తినడానికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఆయన గోడౌన్స్లో దాచిపెట్టాడు. గోడౌన్స్లో ఈ సంవత్సరం పంట 8వ సంవత్సరమున పంట ముగించబడుతుంది, రాదు 8వ సంవత్సరం, 7 సంవత్సరాలు మాత్రమే పంట కదా. 8వ సంవత్సరం పంట పండదు గనుక, ఈ పంట పండదు కాబట్టి మరి అందరు తినాలంటే ఏమి కావాలంటే మొదటి సంవత్సరం పండినటువంటి పంటని 8వ సంవత్సరం తినడానికి దాచిపెట్టాడు. 2వ సంవత్సరం పండినటువంటి పంటను 9వ సంవత్సరం తినడానికి దాచిపెట్టాడు. అలాగ 7వ సంవత్సరం పండినటువంటి పంటను 14వ సంవత్సరం తినడానికి దాచిపెట్టి ఆయన మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలందరూ కూడా పంచిపెట్టేరుగా, లేకుంటే అమ్మే విధముగా ఆయన దాచిపెట్టాడు. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు, డబ్బున్నవాడు డబ్బు తీసుకొస్తున్నాడు, ధాన్యం కొనుక్కుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, తింటున్నాడు, అయిపోయినాయి. మరలా డబ్బు తెస్తున్నాడు, అయిపోయినాయి. ఇప్పుడు ఏమి మిగిలినాయి అనంటే, నా దగ్గర భూమి మిగిలింది, నా దగ్గర పశువులు మిగిలినాయి, నా దగ్గర ఆస్తి మిగిలింది అనంటే, ఇప్పుడు ఈ ఆస్తులన్నీ కూడా యోసేపు ఏం చేస్తాడంటే కొనేసి, దేనికి బదులుగా? ధాన్యానికి బదులుగా కొనేసి ఫరో చేతికి ఇచ్చేస్తే ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి భూమి మొత్తం ఫరో పేరు మీదకి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి భూమి మొత్తం ఎవరి పేరు మీదకి వెళ్ళిపోయింది? ఫరో పేరు మీద. ఇప్పుడు భూమి మీద సొంతం చేసుకొని నాది భూమి అని చెప్పడానికి ఆయన దగ్గర అధికార పత్రాలు ఉన్నాయి. అధికార పత్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఏమంటున్నాడు? ఇప్పుడు భూమి అంతా నాదే కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు మీరు ఉండాలి, లేకుండా మీరు ఉండడానికి లేదు. బానిసలు. మన భూమి మన దగ్గర ఉన్నప్పుడు, మన డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు, మన రాజు చేతుల అధికారంలో సిస్టంలో ఉన్నాము, కానీ ఆయన కింద మనం బానిసగలేము. ఈరోజు ఏమి జరుగుతుంది మన దేశంలో అంటే, ఒక సిస్టమ్ మారిపోతుంది. సిస్టమ్ ఏమవుతుందంటే, ధనవంతులైనటువంటి 2-3 మొత్తం దేశాన్ని కొనేసుకుంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి ప్రమాదం చెప్తున్నాను. అందుకనే ఒకవేళ ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వం పేరు మీద, అంటే ప్రభుత్వం అంటే ప్రజల పేరు మీద ఉన్నది. ఇది ప్రభుత్వం పేరు మీద ఉన్నటువంటి అంటే మన పేరు మీద ఉన్నది అన్నట్లు. ఇది మన ఆస్తి. ఏమిటి మన ఆస్తి అంటే, నేను చెప్తాను, ఎయిర్పోర్ట్ నా ఆస్తి అని చెప్తాను నేను. ఇది నా ఆస్తి. మహారాష్ట్ర నా ఆస్తి, రైల్వేస్ నా ఆస్తి, బస్సు రోడ్వేస్ నా ఆస్తి. ఎందుకు? ఇది మన డబ్బుతోటి నడిపించబడుతున్నది, ప్రభుత్వం చేతిలో ఉన్నది, ఈ దేశం పేరు మీద ఉన్నది కాబట్టి మనది.
కానీ ఏం జరుగుతుందంటే ఈ దేశం చేతిలో నుంచి కొందరి చేతులకు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు యోసేపు ఫరోలాగా మార్చబడుతున్నారు. యోసేపు ఫరోలాగా మార్చబడుతున్నప్పుడు ఈ దేశంలో నీది నాది అని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. నువ్వు ఈ ట్రైన్ ఎక్కాలంటే నన్ను మొక్కాలి, నువ్వు ఆ ఫ్లైట్ ఎక్కాలంటే నన్ను మొక్కాలి. అంత్యక్రీస్తు పరిపాలన ఒకటి ఉంది కదా, యాంటిక్రీస్తు 666 వస్తుంది కదా, నువ్వు అన్నం తినాలంటే నన్ను మొక్కాలి, నీకు రేషన్ కావాలంటే నన్ను మొక్కాలి, నీ ఇంట్లో నీళ్లు రావాలంటే నన్ను మొక్కాలి, అన్నిటికి మొక్కాలి. ఇది జరగబోతున్నటువంటి. సో ఆ రోజు యోసేపు చేసినటువంటి పని ఏమిటంటే భూమి మొత్తం తీసుకొని వెళ్ళి ఫరో పేరు మీద రాసేసాడు. ఇది దేవుడికి ఇష్టం లేదు, ఇది దేవుడికి ఇష్టం లేదు. అందుకు వెంటనే 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రజలందరూ బానిసలైపోయి నాశనం కాకముందుగానే దేవుడు ఆకాశమును తెరిచి వర్షాన్ని తీసుకొని వచ్చి పంటలు పండించి మరలా వారు స్వేచ్ఛగా బ్రతికేలాగా వారికి సహాయం చేసి దేవుడు వాళ్ళ ముందుకు నడిపించాడు. దేవుడు సిస్టమ్ మార్చేస్తూ ఉంటాడు. ఈ సిస్టంలో మనం చూస్తున్నాము, దేవుని యొక్క సిస్టమ్ భూమి మీదకి వస్తుంది. నీ రాజ్యము వచ్చును గాక అని అంటే ఈ సిస్టమ్ మార్చబడును గాక, అధికారం నీ చేతిలో ఉండును గాక, అధికారులుగా మేము నీతో పాటు ఉందుము గాక. ఎవరో పరిపాలన చేస్తాం, మధ్యాకాశంలోకి వెళ్ళిపోయి 7 సంవత్సరాల కిందకు వచ్చేస్తే భూమి మీద ఎవరుండరు, భూమి మీద ఎవరుండరు. అప్పుడు ఎలాగుంటుందో తెలుసా? ఆ యొక్క మేడగదిలో యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు వెళ్ళారు కదా, కాళ్ళు గడగాలి, కాళ్ళు గడగాలి. నేను గడగను, నువ్వు గడుగు. ఎందుకు? నేను పెద్దవాడిని. నేను గడుగు, నువ్వు గడుగు. ఎందుకు? నేను పెద్దవాడిని. నువ్వు ఎట్లా పెద్దవాడివి? నేను పెద్దవాడిని, నీళ్ళ మీద నడిచాను నేను పెద్దవాడిని. తబిత చనిపోయినప్పుడు ముందు చేయబట్టుకుంది నేను పెద్దవాడిని. ఇంకోటి నేను పెద్దవాడిని. ఎందుకు? 5 రొట్టెలు ఉన్నాయి కదా, ఫస్ట్ రొట్టె నాది, నేను పెద్దవాడిని. ఒక్కొక్కడు అంటున్నాడు, ఆ గుడ్డోడు చూపించినప్పుడు నేనున్నాను. ఇవన్నీ కాదు, నేను పెద్దవాడిని. ఆ రోగం పోయినప్పుడు నేనున్నాను, ఈ స్వస్థ జరిగినప్పుడు నేనున్నాను, ఆ ఊరికి వెళ్ళినప్పుడు అందరికంటే ఎక్కువ స్వస్థలు చేసింది నేను పెద్దవాడిని. నేను పెద్దవాడిని అనుకుంటే మరి చిన్నోడెవడు అక్కడ? కాళ్ళు కడిగేది ఎవరు? అప్పుడు దేవుడికే దిగి రావాల్సి వచ్చింది. ఆ ప్రభు అప్పుడు అంటున్నాడు, మనుష్య కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాడు. ఎందుకంటే మీరందరు పెద్దోళ్ళు, మీరు సింహాసనాల మీద కూర్చుంటారు. ఆ కాళ్ళు కడుగుతున్నప్పుడు ఒకే ఒక్క అన్నాడు, అయ్యా కడగొద్దు అన్నాడు. మిగిలిన వాళ్ళు పెట్టారు ముందుకి, కాలు ఎత్తి పెట్టారు, కడుగు క్లియర్గా. ఈయనేమన్నా కాళ్ళు పట్టుకోదు అని అంటే నీకు నాకు సంబంధం లేదన్నాడు. అప్పుడే కాళ్ళు కాదు, పైనుంచి కింద దాకా అతి, ఆయనకి అతివృష్టి లేకుంటే అనావృష్టి పేతురు గారికి. ఒకవేళ మనం మధ్యాకాశంలోకి వెళ్ళి ఆ 1000 సంవత్సరం బ్రతికేటువంటి శక్తిని పొందుకొని, అధికారం పొందుకొని భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు ఓడలో నుంచి బయటకు వస్తే ఎలాగైతే చుట్టూ ఒక్క మనుషులు కనిపించలేదో అట్లా మనకు మనుషులు కనిపించదు. మనం ఎవరి మీద పరిపాలన చేస్తాం? యుగము అంతమవుతుంది, లోకం ఇంకా అంతము కాలేదు. ఆ తరువాత ఉన్నది హర్మిగెద్దోన్, ఒక యుద్ధం ఉంది, పెద్ద యుద్ధం నడుస్తుంది. ఇప్పుడు కాదు అది. ఇప్పుడు ఈ రష్యా ప్రెసిడెంట్ ఆయన అంటున్నాడు, నిన్నే ఆయన ప్రెసిడెంట్కి ఎలక్ట్ అయిపోయాడు మళ్ళా 5వ సారి. 3rd వరల్డ్ వార్ అంటున్నాడు ఆయన. 3rd వరల్డ్ వార్ అంటే 3rd వరల్డ్ వార్ ఎందుకు? నా రికార్డ్ రాయాలి. 3వ ప్రపంచ యుద్ధం ఎవరు చేశారు అంటే పుతిన్ అని రాయాలి. అందుకని 3rd వరల్డ్ వార్ అంటున్నాడు ఆయన. అంటే 3rd వరల్డ్ వార్ అంటాడు. మిగుల్లో ఏమంటారు, మేము ఇంకా రెడీ కాలేదు అంటున్నారు. నేను రెడీ అంటాడు ఆయన. హర్మిగెద్దోను యుద్ధము దీనికంటే భయంకరమైన యుద్ధం. 1వ ప్రపంచ యుద్ధము, 2వ ప్రపంచ యుద్ధము, ఒకవేళ 3వది జరిగితే 3వది జరగదు. యుద్ధము లెక్క సమాచారం మీకు వినపడుతుంది. రూమర్స్ ఆఫ్ వార్ వినిపిస్తుంది, కానీ రూమర్స్ మాత్రమే, వార్ మీకు వినబడుతుంది. అంత పెద్ద యుద్ధం ఇప్పుడు జరగదు. అది హర్మిగెద్దోను, ఆర్మగెడ్డాన్ యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ఉన్నదండి, తర్వాత చెప్తాను, ఇప్పుడు కాదు. ఆ తర్వాత ఉంది క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. అప్పుడు క్రొత్తది సృజించబడినప్పుడు, ఆ క్రొత్త దానిలోకి మనం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పాత ఆకాశము, పాత భూమి నాశనం అవుతుంది. అప్పుడు దాకా ఓపిక పట్టండి, దీన్ని తగలబెట్టొద్దు. అందరూ నాశనం అయిపోద్ది అని చెప్పి కూర్చొని లోకమంతము, మనుషులంతము, భూమి అంతము. దేవుడు మనల్ని పెట్టింది దానికోసం కాదు. దేవుడు మనల్ని పెట్టింది ఎందుకంటే యుగాంతం వస్తుంది, లోకాంతం వస్తుంది. నువ్వు కూడా రక్షించబడు. ప్రభుత్వ వాడు పరలోకానికి రా. మనం తీసుకొని వెళ్ళాలి, మనం ముగించకూడదు అని. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. చదవండి వాక్యం. తీర్పును గురించి
చదవండి త్వరగా, ఎవరో ఒకరు చదవండి. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమునకు ఒప్పుకొన చేయును. ఓకే, ఈ లోక అధికారి తీర్పును పొంది ఉన్నాడు. ఎవరి లోక అధికారి? అపవాది, సాతాను లోకపు అధికారి. ఆయనకు తీర్పు అయిపోయింది, ఆయనకు తీర్పు అయిపోయింది. అయితే ఆయన జైల్లో వేయబడక ముందుగా ఆయనకి కొంత సమయం పడింది. ఆయనకి తీర్పు అయిపోయింది. ఈ లోక అధికారకు తీర్పు తీర్చబడింది. ఎక్కడ? శిలువ మీద. ఆయన పాపమును, మరణమును ఓడించినప్పుడు ఈ లోకపు అధికారిని, అపవాదిని కూడా ఓడించేశాడు. అయితే జరగాల్సింది ఏమిటంటే, ఇంకా మీరు తీర్పులోకి రావడం మీరు ఒప్పుకోవట్లేదు. ఇంకా మీరు ఒప్పుకోవట్లేదు. దేని గురించి? నీతి గురించి, పాపం గురించి మీకు వ్యత్యాసం తెలియట్లేదు. కనుక మీరు మారడానికి ఆయన ఈ లోకంలో ఉండాలి. ఆయన మీతో పాపం చేపిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు మీరు పాపం చేయకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన మీతో పాపం ఎవరు చేపిస్తాడు? అపవాది పాపము చేపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు పని చేయాలని మరి అపవాది కూడా ఉండాలి. లేదంటే పరిశుద్ధాత్ముడికి డ్యూటీ ఏముంది చెప్పు? పరిశుద్ధాత్మునికి డ్యూటీ లేనే లేదు, పనే లేదు. ఒకవేళ అపవాది ఈ లోకంలో లేకపోతే పరిశుద్ధాత్ముడి పనేమీ లేదు. ఏం పని ఉంది? మొత్తం పని ముగించేశాడు. సమాప్తమైందని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. ముగించబడిపోయింది కదా. ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి అనంటే, మానవుడు పాపం చేస్తూనే ఉంటాడు, మనుష్యుడు పడిపోతూనే ఉంటాడు, మనుష్యుడు నా నుంచి దూరమవుతూనే ఉంటాడు, మనుష్యుడు మరలా తిరిగి దానిలోకి వెళ్ళిపోతూనే ఉంటాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే పిలుచుకొని వస్తూ ఉంటాడు. మారు 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 అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆయన చేసేటువంటి పనులలో మొదటి పని, ప్రాముఖ్యమైన పని ఏమిటంటే పాపము గురించి మనకు తెలియపరుస్తాడు. చాలా మందికి మనకి చాలా సమయం వరకు ఇది పాపము, ఇది తప్పు అనేటువంటి అవగాహన కలగదు. ఎన్నో సంవత్సరాల తర్వాత తెలుస్తుంది, అయ్యో ఆ రోజు నేను చేసిన తప్పు అంటాం. అప్పుడు ఎన్నో సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాలు పరిశుద్ధాత్మను మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ గురించి నేను చెప్పాల్సిన మాట ఏమిటంటే, ఆయన మన సింగింగ్లో, డాన్సింగ్లో లేడు అని చెప్తున్నా నేను. ఆయన మన సింగింగ్లో, డాన్సింగ్లో లేడు. అన్ని దేవుడి పేరు మీద రాయకూడదు. నెక్స్ట్ వీక్ నేను చెప్తాను దేవుడి పేరు మీద ఏమి రాయాలి, ఏమి రాయకూడదు అనేది. అన్ని తీసుకెళ్ళి దేవుడి పేరు మీద రాయకూడదు. ఓకే. 2, 1 ప్రతి చెడ్డ తీసుకొని వెళ్ళి అపవాది పేరు మీద రాస్తూ ఉంటారు. మనం చేసినటువంటి పొరపాటు, మనం ఎవనో కొట్టేశాం వెళ్ళిపోయి, సాతాను నన్ను రెచ్చగొట్టాడు అంటే పనే రెచ్చగొడతాం. సాతాను పనే రెచ్చగొడతాం. ఒకవేళ సాతాను రెచ్చగొడతాం మానేస్తే సాతానికి పవర్ పోయినట్లు అర్థం, నిద్రపోతున్నాడని అర్థం. అర్థం చేసుకోవడం మాట చెప్తాను. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం. ఒక్కొక్క ఏరియా నుంచి వెళ్తూ ఉంటే అక్కడ ఏరియా దాతలు ఉన్నారు అక్కడ. ఓకే, వాళ్ళ గార్డ్స్ ఉన్నారన్నమాట, కుక్కలు. వాళ్ళని దాటుకొని వెళ్ళటం అంత ఈజీ కాదు. కుక్కల్ని దాటుకొని ప్రత్యేకంగా రాత్రిపూట వెళ్ళటం అంత సులభము కాదు. దాటుకొని వెళ్ళాలంటే చాలా ధైర్యం మనకు కావాలి. కుక్క కంటే ఎక్కువ ధైర్యం కావాలి కాళ్ళలో. అప్పుడే మనం ముందుకు వెళ్దాం. ఒకవేళ ఆ కుక్కలు అక్కడికి వెళ్తాడు, ఎంత మంచి కుక్కలో తెలుసు, అస్సలు నేను వెళ్తుంటే కదలకొని పడుకొని ఉన్నాయి. ఇవి సోమరి కుక్కలు, ఇవి పని దొంగలు. కుక్క ఒకవేళ మొరగటం మానేసింది, కుక్క ఒకవేళ మనం వెళ్తూ ఉంటే ఎవరేమంటే అన్నోన్ పర్సన్, అజ్ఞాత వ్యక్తి వెళ్తూ ఉంటే, స్ట్రేంజర్ వెళ్తూ ఉంటే కుక్క సైలెంట్గా ఉన్నదంటే దాని సెన్సెస్ పోయినట్లు అర్థం. అది పనికిరాదు. కుక్కకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏమిటంటే చూడాలి, కనిపెట్టాలి, వెంటనే మొరగాలి. దాని డ్యూటీ. అది చేయలేదు అని అంటే మంచి కుక్క కాదు, అది దానిలో ఉన్న సెన్సెస్ అని చచ్చిపోయిన అర్థం. పరిశుద్ధాత్ముడు ఒకవేళ ఈ లోకంలో ఉండి పని చేయాలి అని అంటే ఆ పరిశుద్ధాత్మకి వ్యతిరేకముగా బలమైనటువంటి శక్తి పని చేయాలి. ఆ శక్తి ఎవరిదంటే అపవాదిది. అపవాది రెచ్చగొడతాం మానేశాడంటే అపవాది పవర్ మన ఫ్రెండ్ అయిపోయినట్లు అర్థం, అపవాది కూడా రక్షణ వచ్చినట్లు అర్థం. అనుపనాన్ని చేయాలి. పరిశుద్ధాత్ముడు చేసినటువంటి పని ఇది కనుక మనం ప్రతిదీ అపవాది మీద రాయకూడదు, మన పేరు మీద కొన్ని రాసుకోవాలి.
తప్పులు మన పేరు మీద రాసుకోవాలి, అపవాది పేరు మీద రాయకూడదు. మంచికి సాధించినటువంటి ఘనతలన్నీ పరిశుద్ధాత్మల పేరు మీద రాయాలి, మన పేరు మీద రాసుకోకూడదు. మన పేరు మీద మనం రాసుకోవటం మానేసేయాలి. అలాగని చెప్పేసి దేవుడిది కానిది దేవుడి పేరు మీద రాయకూడదు, అపవాది కానిది కూడా అపవాది పేరు మీద రాయకూడదు. నేను అపవాది అడ్వకేట్ని కాదు, మరలా చెప్తున్నాను, ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది మాట. నేను అపవాది యొక్క ఫ్రెండ్ని కాదు, ఆయన మీద మాట అంటే పడనీయకుండా చూసుకోవటానికి. ఏది న్యాయమో అది మాత్రమే చేయాలి. కనుక పరిశుద్ధాత్ముడు మనతో పాటు నడిచేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన మనతో పాటు కలిసి నడవాలని ఆశపడుతున్నాడు. ఆయన మనతో పాటు నడవాలి అనంటే మనలో ఉన్నటువంటి పాపము బయటికి వెళ్ళిపోవాలి. హానోకు ఎలాగైతే దేవునితో నడిచాడో, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నటువంటి ఆ దేవుడు మనతో పాటు నడవాలి అనంటే మనము కూడా హానోకులాగా మార్చబడాలి. ఈ లోకంలో జరిగేవన్నీ కూడా పరిశుద్ధాత్మని పేరు మీద రాయవద్దు, దేవుడి పేరు మీద రాయవద్దు, ఇతరుల పేరు మీద రాయవద్దు. ఏది ఎవరి పేరు మీద రాయాలో అది తెలుసుకొని రాస్తూ ఉన్నట్లయితే మనం ఈ భక్తులు దేవుని చూసినట్లుగా మనం కూడా చూడటం ప్రారంభిస్తాం. అటువంటి దృష్టి దేవుడు మనకి కలుగజేసి మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మంచి విశేషమైన జ్ఞానము, అభిషేకము దేవుడి రీతిగా మనందరిపైన కలుగజేసి పరిశుద్ధాత్మని తెలుసుకొని, దేవుని తెలుసుకొని ఇంకా ముందు కొనసాగినట్లుగా మనమందరం కలిసి ఆయన నడిపింపులో నడుద్దాం, విధేయత చూపిద్దాం. క్రీస్తు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ముందుకు వెళ్దాం. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.